కంటిన్యూ. బ్రహ్మర్షి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, అలాగే గురువు గారికైనా గురువు గారు సదానంద గురు మహారాజ్కి ఒత్తిడి ధన్యవాదాలు మేడం. మాకు ఈ ధ్యానం అనేది తెలుసుకొని ఇప్పటికి ఒక 3 సంవత్సరాలు అయింది మేడం. మాకు ధ్యానం అంటే తెలీదు, మేమేం శాకాహారం కాదు ఫస్ట్ నుంచేమి. అలాగా ఈ మేము చనిపోవాలనుకుని దాంతోన రైల్వే స్టేషన్ కానీ పోయిన వాళ్ళం మేడం. అటు పోయినాక పిల్లోడు బతకల్లా ఆశ ఉందయ్యా అంటే వెనక్కి వచ్చినాము. వచ్చినాక ఒక 4-5 రోజులకి కరోనా అనేది వచ్చింది మేడం. అప్పుడు ఓహో ఇలా కరోనా వచ్చిన వాళ్ళని ముట్టుకుంటే నేను ఒకరినే చనిపోతా కదా, అంతో ఇంత పిల్లలకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, పిల్లలు బతుకుతారు కదా అనే దాంతోన నా శరీరం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా ఆరోగ్యం బాగాలేకపోయాయి మేడం. అందుకని చనిపోవాలనే దాంతో 5 సంవత్సరాలు పిల్లలను ముట్టుకోలేదు మేడం నేను. ఈ జీవితం వద్దు, ఈ జీవితం వద్దు, చనిపోవాలనుకునే టైంలోన అప్పుడు కరోనా అనేది వచ్చింది మేడం. అప్పుడు కరోనా వచ్చిన వాళ్ళని చనిపోయిన వాళ్ళని ఎవరినైనా ఎత్తుపోయి బూచి రావడము, ఎవరికన్నా కరోనా వచ్చింది లాక్డౌన్లు చేసుకుని ఇంట్లో ఉంటే వాళ్ళని ఎత్తుపోయి హాస్పిటల్లో చేర్పించి రావడము, అలా ఫ్రీగా సర్వీస్ చేస్తాంటి మేడం. ప్రతి ఒక్క హాస్పిటల్ కాడ కానీ ఫోన్ నంబర్ రాసి పెట్టిండ్రి మేడం. ఎవరికన్నా కానీ అలా బాగాలేకపోతే కానీ ఈ నంబర్కి ఫోన్ చేయండి అని హాస్పిటల్ కాడ రాసి పెట్టిండ్రి. 2004లో మా నాయన చనిపోయింటే మా నాయన్ని ముట్టుకోలేదు మేడం మేము, ఏంటికంటే అంత భయం అనమాట. అట్లా అది 2015లో ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు, రెండో తూరు కరోనా వచ్చినప్పుడు 18లో 19లో చాలా అట్లా సర్వీస్ చేసినాను మేడం. ఏంటికంటే గత జన్మలో ఏ కర్మలు ఉన్నాయో, ఎప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు ఈ మానవ సేవే మాధవ సేవ అని చేసినామో అప్పుడు ఈ కర్మలన్నీ దగ్ధమైపోయి ధ్యానం అనేది మాకు తెలిసింది మేడం. నార్పల సాయి సార్ అని మాకు గురువు మేడం ధ్యానానికి. వాళ్ళకి ఏదో ఇదే కరోనా వచ్చింటే వాళ్ళ తమ్మునికి బ్రదర్కి వచ్చింటే నాకు ఫ్రెండ్ మేడం ఆయన. పోయినాను బిజినెస్ పరంగా సార్ మాకి పోయింటే, ఏంటి కనమంత ఇట్లా వచ్చినావు నువ్వు, నాకు కరోనా సిమ్టమ్స్ ఇంకా బాగా కాలేదు, నువ్వు రావద్దంటే లేదయ్యా నేను వస్తాను, నాకు కానీ చనిపోవాలనేది ఆశ ఉండేదని అంగి తీసి చూపించిన మేడం. శరీరం అంతా ఇన్ఫెక్షన్ నాకు. అప్పుడు అతన్ని చూసి వచ్చినాక ఒక 10 రోజులకి వాళ్ళ అమ్మ, ఏం నాయనా మొన్న నువ్వేనా నా కొడుకు దగ్గరికి వచ్చింది? ఊనమయ్య అంటే, ఇట్లా నా కొడుకు కరోనా ఉన్నా కానీ వచ్చినావంట, నువ్వు తప్పు కదప్ప అంటే, లేదు మా పరిస్థితి ఇట్లా బాగలేదంటే, సరే ధ్యానం చేసుకోండి మీకు ఏముండదు అని. ధ్యానం చేసుకోవాల్సిన మేము పిల్లోళ్ళు కదా, పిల్లోళ్ళు మేము ఎట్లా చేసుకుంటామే, అందులో మేము నానాకు చికెన్ ఇట్లాంటివన్నీ వాడుతుంటాము, మీరంటే కోమటోళ్ళు వయసెస్ మీరు తిన్నారమ్మా అంటే, అట్లేం లేదన్నా మీరే ధ్యానం చేసిన అంటే మీరే మర్చిపోతారు అవన్నీ అంటే, మళ్ళీ మీరు కానీ ధ్యానం చేస్తారు కదమ్మా, మీ కొడుకు కరోనా ఎట్లా వచ్చిందమ్మా అని కానీ అడిగినానమ్మా. తెలియదు కదా మాకు అప్పట్లో. అంటే అది కర్మ సిద్ధాంతం వస్తుంది నాన్న, రూపాయి జరిగేది పాల భాగంలో పోతుందని చెప్పినారమ్మ వాళ్ళు. వచ్చినారు ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు ధ్యానం చెప్పి నాకి నా భార్యకి 3 పిల్లలకు కూర్చోబెట్టి ధ్యానం చెప్పి బుద్ధుంది పాట సెల్లులో సెట్ చేసి పెట్టి పోయినారు. పిల్లోళ్ళు వండుకొని ఏదో అంత పెద్ద ఆయన వచ్చింది అడుగుతాను కదా, 10 నిమిషాలు ధ్యానం చేసినాము. వాళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు మేడం నాకు ధ్యానం చెప్పే వచ్చిన వాళ్ళు. నేను అప్పటికి నా ఆలోచన అంతా ఎట్లుందంటే చనిపోవాలా, ఈ జీవితం వద్దు అనేది ఉంది మేడం. ఆ 10 నిమిషాలు పాట పెట్టినప్పుడు ఏమైపోయిందంటే శ్వాస మీద ధ్యాస పెట్టలే మేడం. ఎప్పుడు ఈ 10 నిమిషాలు అయిపోతుందా, ఎప్పుడు ఈ 10 నిమిషాలు అయిపోతుంది అని ఆలోచన అంతా ఆ పాట మీద ఉంది మేడం, బుద్ధి ఉంది. అప్పుడు కంటిన్యూగా సాయంకాలం మళ్ళీ 8 గంటలకు వచ్చినాను మేడం బయటికి పోయి. అప్పుడు 3 పిల్లోళ్ళు నా భార్య ధ్యానానికి కూర్చున్నారు. ఎంతసేపు వాకిలు తీయలేదు. ఏమి ఇంతసేపు వాకిలు తీయలేదంటే, ధ్యానం చేస్తా అండి మయ్యా అని. ఏదోరా పెద్ద ఆయన వచ్చింటే ధ్యానం చేద్దామని చెప్పినాము, మీరంతా ఇప్పుడు చికెన్ అవి తినేది ధ్యానానికి కూర్చుంటే ఎట్లా రా అని అరిచినాను మేడం. అరిస్తే నువ్వు వచ్చి ధ్యానానికి కూర్చుంటేనే అయ్యా, లేదంటే మేము వచ్చి నిన్ను ముట్టుకుంటామంటాం. అంటే నన్ను ముట్టుకోరు మేడం ఎవరే కానీ. నాకు స్కిన్ అలర్జీ, బెడ్ ఇన్ఫెక్షన్, నా భార్యది కానీ బెడ్ ఇన్ఫెక్షన్, నాది కానీ బెడ్ ఇన్ఫెక్షన్ మేడం. ఎవరికే కానీ మా బెడ్ ఇచ్చేయలేదు, తగలకూడదు మాకు. చాలా నరకమేందో చూసినాం మేడం ఇక్కడేను. అప్పుడు ఒక 14 రోజులు అట్లా ధ్యానం చేసినాం మేడం. 15వ నా పొద్దు నాకు టవేరా కారు ఉంటే నందవరం పోదాము, నీకు బాడిగ ఇస్తాం సార్ అని ధ్యానులంతా 10 మంది అడిగినారు మేడం. నాకు బాడిగ ఏమొద్దు, డీజిల్ ఒకటి వేయించి పోదామని పోయినాం మేడం. అప్పటికొచ్చి నేను ఒక రోజుకి వచ్చి 24 టాబ్లెట్స్ మేడం మిగతానింది. ఒక రోజుకి వచ్చి 30 తూర్లు స్నానం చేయాలి మేడం, లేకపోతే పక్కన మనిషికి నేను స్పిల్ వస్తా అంటే అనమాట. దగ్గుతే కానీ బెడ్ పడతానే మేడం. అంతా నాకు క్యాన్సర్ అనుకున్నారు మేడం, బెడ్ క్యాన్సర్ అనుకున్నారు. దగ్గుతే గడ్డలు బెడ్ పడతాంటే నందవరంకి మధ్యాహ్నం 12:30కి అట్లా పోయినాం మేడం సదానంద గురువు గారి దగ్గరికి. పోతే ఆడ ఇంకా భోజనాలు పెట్టలేదు, లోపల పోయి స్వామి దగ్గర కూర్చున్నాం మేడం.
కూర్చుంటేనే మనిషికంతా ఎట్టెట్లా అయిపోయి ఆడంతా శరీరం అంతా ఇదే అయిపోయింది మేడం. వాయు వస్తే కదా కాళ్ళు చేతులు ఎట్లా కొట్టుకుంటారో అట్లా కొట్టుకుంటున్నాను మేడం. అప్పటికి నేను 5 సంవత్సరాలు అయింది మేడం. ప్యాంటు, నిక్కర్ లేదు. ఖాళీ లుంగీ కట్టుకొని తిరుగుతాండి మేడం పంచ. లేకపోతే శరీరానికి కరుచుకుంటాది మేడం. ప్యాంట్ వేసుకుంటే శరీరానికి కరుచు. అప్పుడు ఆడ ఆ గుడి కాడ అన్నం పెట్టేవాళ్ళు వాళ్ళంతా భోజనాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లేట్లలో అన్నం పెడుతున్నారు మేడం. సరే అని ఆటికి పోయినాక బయటికి తోలుకొచ్చినారు నన్ను. ఎట్టెట్లో అయిపోయింటాడా తోలుకొచ్చి ఆడుండే వాళ్ళు అడిగినారు మేడం నన్ను. కాదయ్యా ఒక దేవుని దగ్గరికి వచ్చినావు, ఒక గురువు దగ్గరికి వచ్చినావు, ఎలాగుండాలో నీకు తెలుదా అంటే, తెలుసు సార్ మేమంతా ధ్యానంలోకి వచ్చి పొద్దుడికి 15 రోజులు అవుతుందంటే, ఏమి ఇదంతా శరీరం అంతా ఇట్లా పుచ్చిపోయింది నీకు, నువ్వు లైన్లోకి రావద్దని వాళ్ళు 1 కిలోమీటర్ పోయి నా కోసం ఇస్త్రాకులు తెచ్చి ఇస్త్రాకులు అన్నం పెట్టినారు మేడం. లైన్లోకి కానీ రానిలేదు నన్ను. లైన్లోకి రావద్దు నువ్వు అని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి అన్నం తెచ్చి పెట్టినారు మేడం ఆడ గుడికాడ సదానంద గురువు దగ్గర. సరే అని మళ్ళా ఏరే ఊర్లో క్లాస్ ఉంటే వీళ్ళు ఎమ్మడొచ్చిన వాళ్ళంతా పుసులూరు అని ఉంది మేడం నందవరం దగ్గర. పుసులూరులో క్లాస్ ఉంది, క్లాస్కి పోదాం పనులని పోయినాం మేడం. పున్నం క్లాస్ అప్పొద్దు నైట్ ఆడ 2 గంటలకు అయిపోయింది క్లాసు. తోలుకొని వచ్చినారు మేడం. మళ్ళీ ఆటికి సదానంద గురువు దగ్గరికి పోదాం రాన్నారు. నేను రానాటికి ఆడేంటివో దయాలు ఉన్నట్లున్నాయి, నేను ఇక్కడ చచ్చిపోతే కానీ మా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అన్నాను మేడం. అప్పుడు తెలుదు మనకి గురువు దైవం అనేది కానీ. అప్పుడు రాత్రి మళ్ళా 2:30కు పోయి కూర్చున్నాం మేడం స్వామి దగ్గర, ఆశ్రమంలోన సమాధి దగ్గర. సమాధికి తలకాయ ఆనించుకొని కూర్చోయింటే అక్కడ ఎవరు మాట్లాడిండేది తెలియదు మేడం. రూపం అయితే తెలీదు. ఒక వాయిస్ మెసేజ్ వినపడింది మేడం. వాయిస్ ఎవరో మాట్లాడినట్లు మైండ్కి వినపడింది మేడం. నువ్వు చేసే పనులు చాలా ఉన్నాయి, నువ్వు వెళ్ళిపోయి చేయిపో అంటున్నాడు. అప్పుడు నాకు ఎమ్మడొచ్చిన వాళ్ళు చెప్పినారు, ఆడ ఎవరన్నా నీకు మాట్లాడినట్టు వినపడినా కానీ నువ్వు దానికి సమాధానం చెప్పు, అడుగు, నీకేమైనా కష్టాలు ఉంటే అన్నారు. అంటే నేను అన్నాను అప్పుడు, నాకు 380 షుగర్ ఉంది, ఒక రోజుకి వచ్చి 24 టాబ్లెట్లు మింగుతున్నాను, పిల్లోళ్ళని ముట్టుకోక 3 ఏళ్ళు అయింది, నేను నా జీవితమే వద్దనిపిస్తానని, శరీరం అంతా పుచ్చిపోయింది అని నా మనసుకు నేను అనుకుంటున్నాను మేడం. అప్పుడు తెల్లవారుజాము కాడ 5:30, 6 అయింది మేడం. 6 గంటలప్పుడు నువ్వు పో, నీలో ఉండేటివన్నీ నేను తీసుకుంటానని 4 గేట్లు కొట్టి పంపించినట్లయింది మేడం లోపల సమాధిలో నుంచి. ఎవరు కొట్టిండేది కానీ తెలీదు. ఎవరేమన్నారు? అమ్మా హలో మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్. చెప్పండి మేడం. హలో హలో మేడం. సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. మీరు ఆపోజిట్ లో మాట్లాడుతున్నాను మేడం, లేకపోతే కన్ఫ్యూజ్ పడతాను నేను. నాకు తెలియదు ఎప్పుడు ఇట్లా జూమ్ క్లాస్ లో. అప్పుడు లేదు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళని మ్యూట్ చేసేసాను. మీరు కంటిన్యూ. అప్పుడు పొద్దున్నే లేచినాము, చినుకులు పడుతున్నాయి, వర్షం వస్తుంది. లేడీస్ గానీ ఒక 5 మంది వచ్చినారు మా జతలోని మేడం వాళ్ళు. సార్ పోదాం రాని మేడం అనంతపురం పోదాం, నాకు ఎట్లా ఉంది ఇటుకు వచ్చింటే అంటే, సార్ మాకు వర్షం వస్తుంది, వెనకాల పోయి ఫ్రెష్ అప్ అవుతాం సార్ అంటే, ఎట్లా నేను స్నానం చేయలే కదా అని పోయినాను మేడం వెనక్కి. వాటర్ పైన పోసుకుంటా అంటే మొత్తం పొట్టులు వేసిపోయింది మేడం. ఎక్కడే కానీ మచ్చలు లేకుండా బాగా అయిపోయినాయి మేడం. ఆడే క్లియర్ అయిపోయింది. అప్పటికప్పుడే అక్కడే అయిపోయింది మేడం. నైట్ 2 గంటలప్పుడు కానీ నా శరీరం అంతా పుచ్చిపోయింది. పొద్దున్నే 6 గంటల తలకే నా శరీరం మీద మచ్చ లేకుండా బాగా అయిపోయినాయి మేడం. స్కిన్ అలర్జీ ఇది చెప్పిన అది బాగా అయిపోయింది. అప్పుడు నా భార్యకు వచ్చి కింద నుంచి, శాంతి నాకు ప్యాంట్ అంగి అంటే, ఏం 5 ఏళ్ల నుంచి ప్యాంట్ అంగి లేదు, ఈ పొద్దు అడుగుతాండవు అంటే, నాకంతా బాగా అయిపోయింది అన్నాము. ఇంకా ఆ పొద్దున్న నుంచి మేము ఇంకా ధ్యానము. ఈ శరీరం అయితే నాది కాదు మేడం, ఒక సదానంద గురువు పత్రిసారి ఇచ్చిండేది ఆ శరీరము. వాళ్ళు ఇచ్చిండే శరీరము, ఈ శరీరంలో ఊపిరి ఉండని సేపు కానీ సేవకే, గురువులు ఏం చెప్తే అది చేసుకుంటూ పోతుంటాను మేడం అంతే. మళ్ళా దాని తర్వాత ఒక 15 రోజులకి మళ్ళా సదానంద గురువు దగ్గర, మనకింత బాగా అయింది పోల్సిందే కదా మేడం. పోయినాను, పోతే ఆడ మౌనం సామ్ అని ఇప్పుడు కడతాల్లో ఉన్నాడు మేడం సార్, వినింటారు మీరు కానీ, మౌనం సామ్ అంటారు అతన్ని. అతనే ఆ పొద్దు నాకు ఇస్త్రాకులు అన్నం పెట్టిండేది. రాత్రి 11 గంటలప్పుడు పోయినాను. 15 రోజులు పోయి స్వామిందంతా అలంకరణ చేసి ఉంటే వచ్చినారు ఆడంతా వీళ్ళంతా. ఎవరైనా నువ్వు ఈ టైంలో వచ్చినావు అన్నారు. సార్ ఇంతకుముందు 15 రోజుల కింద వచ్చినాం వీటికంటే, లేదు నువ్వు ఎప్పుడు రాలేదు ఇటుకి, ఈ టైంలో వచ్చినావంటే, లేదు సార్ ఆ పొద్దంతా గడ్డం పెంచుకొని పంచ కట్టుకోండి కదా. ఏమి ఇంత నీట్గా ఉండవు, ఏ హాస్పిటల్ కట్టుకోండి, నీకు అంతా శరీరం అంతా పుచ్చిపోయింది కదా. ఎక్కడా లేదు సార్, ఈడే ఉన్నాడు డాక్టరు సదానంద గురువు అని చెప్పినాం మేడం.
ఉమ్, ఇప్పటికి అప్పటికి వాళ్ళంతా అప్పటి నుంచి ఎక్కడైనా కానీ పల్లెల్లో మా అనంతపురం జిల్లాలో గాని కొంచెము తక్కువ మేడం సదానంద గురువు గురించి తెలుసుదు. ఆ, ఆ ఆ గురువు గారి వలన మాకు బాగా అయింది. ఇప్పుడు మా కుటుంబం ఎంతో బాగున్నాం. ఆర్థికంగా సమస్యలు పోయినాయి. నాకు ఉహు, ఐచర్లు ఉన్నాయి మేడం. వెహికల్స్ ఉన్నాయి. అన్ని ఉమ్, బాగా తిరుగుతున్నాయి. గురువు గారే చూసుకుంటున్నారు మేడం అన్ని. ఉమ్, సదానంద గురువే చూసుకుంటుంటారు. ఆ కారణంలోన ఒక 15 రోజులకి మళ్ళా రిటర్న్ పోయి వచ్చినాను. వచ్చినాక ఈ ఏరియా ఆయనకేమో 2 కిడ్నీలు ప్రాబ్లమ్ ఉన్నాయి. ఒక్కొక్క కాలు చాలా లావయినాయి. ఆయనలో పిరమిడ్ కట్టించినారు. అనుకోకుండా ఉమ్, వాళ్ళ ఇంటికాడికి ఏందో ధ్యానం క్లాస్ పెట్టినామంటే పోయింటిమి మేడం. "ఏం సార్ కాళ్ళు అంతలా ఉమ్, ఉన్నాయంటే" "సార్ ఇట్లా కిడ్నీలు ప్రాబ్లమ్ అన్నారు. ఒక 3 నెలలయింది సార్ కర్నూలు హాస్పిటల్‌లో ఉండొచ్చినాం. వెనక్కి గండబో" అంటే వచ్చినారు. అనుకోకుండా అతను మహానుభావుని మీద కాళ్ళ మీద చెయ్యి పెట్టి "అబ్బా! ఇంతలా ఉన్నాయి సార్ కాళ్ళని" అన్నాడు. ఉమ్, పద్దానికి అతనికి రికవర్ అయిపోయినాయి మేడం. ఆ ఉమ్, పొద్దున్నుంచి ఎవరన్నా హెల్త్ పరంగా బాలేదంటే ధ్యానం చేసుకోండి సదానంద గురువు దగ్గరికి పోండి అనడము. అలా చేసుకుంటూ పోతుంటాను. మొన్న జనవరి 18వ తారీఖు సదానంద గురువు దగ్గరికి పోయినాను మేడం. 17వ తారీఖో, 18 పోయినాను. 2024 ఆ, జనవరి 18వ తారీఖు. పోయి ఆ, ధ్యానంలో కూర్చోయింటే ఈ ప్రపంచంగా కలియుగం అయిపోయేకొచ్చింది. అంతమైపోతుంది. అంతా ఒక ఉమ్, 19 ఏండ్లు, 20 ఏండ్లు ఉంటది అంతేను. దీన్ని మళ్ళా ఉమ్, పరివృద్ధంగా ఏం కావాలా స్వామి అని అడిగితే మొక్కలు నాటాలా అని చెప్పినాడు మేడం. గురువు చెప్పినాడు. ఉమ్, గురువు ఉమ్, చెప్తేనే ఎమ్మటనే వచ్చి మన ధ్యానులకి ఎక్కడైనా గాని పెళ్ళిళ్ళు జరిగినా, ఏమన్నా ఫంక్షన్‌లు జరిగినా ప్రతి ఉమ్, ఒక్క ఊరికి పోయి చెట్లను నాటించుకుంటూ ఉమ్, తోటల్లోన మీ ఆరోగ్యాలు బాగా కావాలంటే చెట్లను నాటల్లా. మనకి ఉమ్, శ్వాస అంటే చెట్లు. ఈ చెట్లను ఎంత బాగా కాపాడినామంటే మీ ఆరోగ్యాలు అంత బాగా అయితాయంట. అంటే ప్రతి ఒక్క గ్రామంలోన ఇప్పుడు 2,70,000 మొక్కలు నాటండేటివి అయినాయి మేడం నిన్నటికి. ఉమ్, అవును. ఉమ్, 2,70,000 మొక్కలు నాటడం అయింది. ఇంకో 1,00,000 మొక్కలు స్టాక్ ఉన్నాయి మేడం. ఇప్పుడు నిన్న ఉమ్, కర్నూలు మేడమోళ్ళు డైలీ 11 గంటల 11 నిమిషాల దాకా ధ్యానం చేయాలనేది ఒక కాంప్రమైజ్ కదా మేడం. ఇప్పుడు మన ఉమ్, పత్రి సార్‌ది 11 నెల 11 తారీఖు పుట్టినరోజు మేడం. మన పుట్టినరోజు అవును గిఫ్ట్ సార్. ఏమి ఇయ్యాల సార్‌కి? ఉమ్, హ్మ్. ఏమి ఇయ్యలేం మనం గురువుగారికి. మనం ఇచ్చేంత టోళ్ళమి కాదు గురువుకి. ఆ గురువు ఉమ్, కాళ్ళని కాదు పట్టుకోవాల్సింది, గురువు పదాల్ని పట్టుకోవాల మేడం మనం. ఆ, గురువు కాళ్ళని పట్టుకుంటే కాదు కదా! గురువుగారు చెప్పిన పదాల్ని పట్టుకుంటే మనము గురువుకి గురుదక్షిణగా ఇచ్చినోళ్ళం అయితాం. అనే ఆ, దాంతోన నిన్నంతా ఒక 5 గ్రామాలకు పోయి నిన్న నైట్ ఉమ్, 9 గంటల దాకా మేడం. ప్రతి ఒక్క ఉమ్, గ్రామంలోన పత్రి సార్‌ది పుట్టినరోజు 11 నెల 11 తారీఖు. మనకింకా 3 నెలలు టైం ఉంది. ఒక్కొక్క ఉమ్, పిరమిడ్‌లో 100 మంది దాకా ఉండాం గదా! ఒక్కోరు ఉమ్, 11 చెట్లు నాటుదాం. అప్పుడు భూమి ఉమ్, అంతా మనకొక పచ్చగా అయిపోయి ఒక ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి భూమికి గాని అని ఉమ్, చెప్పుకుంటూ, చేసుకుంటూ తిరుగుతుంటాను మేడం. ఎవ్వరేం మీరు డబ్బులియ్యాల్సిన పని లేదు. మేమైతే ఒక మొక్కకొచ్చి రూ. 12 డీడీ కడతాము. మీరెవరే గాని ఉమ్, డబ్బులియొద్దండి. మీరు నాటేవాళ్ళంతా స్లిప్ రాసిస్తా అంటే, మీ ఊరికి ఉమ్, మొక్కలు పంపిస్తుంటానని చెప్పినాం మేడం. ఏంటికంటే గురువు చెప్పిండే పని ఏదైనా గాని, ఆ పని చేసుకుంటా పోతుంటాం మేడం. ఉమ్, ఇప్పుడు వాయువు లేదు. అందులో చెట్ల మీద గాని ఎక్కువ కాంప్రమైజ్ ఏమైందంటే మేడం, అప్పుడు కరోనా వాళ్ళకి వచ్చినోళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఇంక చేత గాదు. ఈళ్ళు చనిపోతారు. ఎత్తుకొని పోన్లన్నోళ్ళని ఒక ఉమ్, తల్లి, కొడుకుని ఎత్తుకొని పోయి ఒక మేడి చెట్టు, యాప చెట్టు ఉంటే వాళ్ళ తోట అన్నమాట అది. ఆడ ఉమ్, పండేసి నేను నా భార్య డైలీ గండపోయి వాళ్ళకి భోజనం పెట్టి, మనకు కలిగిండేది చట్నీ అన్నము. అప్పుడు కొంచెము మాంసాహారులమే కదా మేడం. కండబోయి అవును. పెట్టడము. అటువంటోళ్ళు ఈ పొద్దు బ్రహ్మాండంగా ఉండారు మేడం. అతని చేతిలో ఉమ్, వచ్చినోళ్ళంతా శరీరాలు వదిలేసినారు. ఆ మనిషి ఆ చెట్ల ఉమ్, కిందుండి బతికినారు. అంటే అప్పట్లో ఆక్సిజన్ కొనేకి గాని ఆక్సిజన్ లేదు కదా మేడం. చెట్లను ఉంటే అవును. తప్పకుండా బాగయినారు అని ఉమ్, ఇప్పుడు ఎవరన్నా గాని కొంచెం హెల్త్ పరంగా బాలేనోళ్ళు, "స్వామి మాకు హెల్త్ ఉమ్, బాలేదంటారు." "నాయనా నీకు హెల్త్ ఏం కాలేదు. ఉమ్, అప్పట్లో మాయల ప్రకృతి ప్రాణం చిలకలో ఉన్నట్ల ఇప్పుడు మన ప్రాణం ఉమ్, చెట్టులోనే ఉంది. రాబోయే కాలాల్లో గుళ్ళకి కాదు పోయేది మనము చెట్లకే పూజిస్తాము. గాలి ఉమ్, లేదు, ఏం లేదు. దానికి తగ్గట్టుగా మీరు ఈ పని చేయాలని." కొంతమందొచ్చి, "స్వామి మేము ఆడ అన్నదానం పెడతన్నాం, ఈడ అన్నదానం పెడతన్నాం" అంటారు. నువ్వు అన్నదానం ఉమ్, పెడితే ఒకవేళ మన రాష్ట్రమంతా పెట్టొచ్చు. నువ్వు అన్నం ఒక పూటకు పెడతావు, 2 పూటలకు పెడతావు. మళ్ళా అయినా ఆకలైతుంది. అదే ఒక 2 చెట్లు నాటండి ఒక్కోరొచ్చి, ఆ ఆక్సిజన్‌తో ఎన్నో జీవరాశులు బతుకుతాయి ఉమ్, అని చెప్పుకుంటూ నాకు చదువు రాదు మేడం. ఉమ్, ఏలుముద్దరే. ఏదో ఉమ్, భగవంతుడు ఇచ్చిండే జ్ఞానంతోన
ఆ గురువు గారు ఇచ్చిన దయ, మీలాంటి తల్లి గారు ఇచ్చిన దయతో అట్లా తిరుగుతా చెప్తా పోతుంటాను మేడం అంతే. సార్ మాదయ్య అలాంటిది ఏం లేదు సార్. మీ పూర్వజన్మ సుకృతం ప్రకారంగానే చూడండి మరి సదానంద యోగులు గారు మీకు కనెక్ట్ అవ్వాలంటే అంత ఆషామాషి కాదు సార్. సార్ మేడం ఇంకొకటి గారు విన్నవించుకుంటున్నాను. మీకు చదువు రాదు అని ఎప్పుడూ అనకండి. ఎందుకంటే చదువుకి ఆధ్యాత్మికతకు సంబంధమే లేదు సార్. మీరు చాలా గొప్ప యోగి అంతే. ఇక్కడ మనం తెలుసుకున్నాం కదండి సార్, ప్రతి ఒక్కళ్ళం మనం దైవాలమే అని చెప్పేసి. సో మీరు ఒక దైవంతో ఉన్నవాళ్ళు. అస్సలు అనకండి. ఎంతో ఆధ్యాత్మికతకి చదువుకైతే ఇప్పుడు అస్సలు ఇప్పుడు సంబంధం లేదు. కొంతమంది వస్తారు, స్వామి మాకు అట్లుంది ఇట్లుంది అంటారు. ఏం చేయొద్దండి మీరు. ధ్యానం చేయండి, శాకాహారులు కానివ్వండి, చెట్లను నాటండి అనడము. కొంతమంది వస్తారు, మా అనంతపురం చుట్టుపక్కల ఇప్పుడు ఒక 64 పిరమిడ్లు వచ్చినాయి మేడం. మళ్ళా పిరమిడ్ వచ్చి ఏం పెద్ద కాస్ట్లీ ఏం కాదు మేడం. ఒక 15,000 పడుతుంది మేడం. 12x12. దానికి తడకలైనా కప్పుకోవచ్చు, గెడ్డైనా కప్పుకోవచ్చు, తారపాల పట్టైనా కప్పుకోవచ్చు. రైతులు వస్తారు మేడం. రైతులు చాలా మంది వస్తారు. సార్ మాకు పంటలు సరిగ్గా పండలేదు స్వామి, పురుగులు పడుతున్నాయి, తోట అంతా ఇది అయిపోతుంది అంటారు. నైనా మీకు వాటర్ వస్తుంది కదా, బోర్ ఉంటుంది. ఆ బోర్ మీద ఒక పిరమిడ్ పెట్టండి 12x12. ఈ పిరమిడ్ లో ఎనర్జీ అనేది వాటర్ ద్వారాగా చెట్లకు పోతాయి. చెట్ల ఆరోగ్యం చాలా మంది అసలు ఆర్గానిక్ మందులు కానీ లేకుండా, ఏ మందులు లేకుండా పంటలు పండిస్తున్నారు మేడం ఆ పిరమిడ్ ఎనర్జీతోన. మేడం చూడండి. అది మేడం. ఇప్పుడు అట్లా కొంతమంది ఇండ్లు ఉంటాయి మేడం, పాత ఇండ్లు ఉంటాయి, ఇండ్లు కారుతా ఉంటుంది. ఇండ్లు పీకి కట్టాలంటే సోమత ఉండదు. అట్లా వాళ్ళకి ఏం చెప్తామంటే పైన ఒక 12x12 పిరమిడ్ పెట్టి, ఆ ఇండ్లు ఎంత సైజు ఉంటే పిరమిడ్ పెట్టేసి దానికి రేకులు వేసినామంటే వాళ్ళకు పిరమిడ్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, ఇండ్లు కానీ లైఫ్ వస్తుంది మేడం. ఎక్కడ వాటర్ అక్కడ సైడ్కి వెళ్ళిపోతాయి కదా మేడం. అవును సార్. అవును. మేడం పిరమిడ్లు చేసుకుంటూ, చెట్లను చేసుకుంటూ ఎంతో మంది శాకాహారులు కాన్లి నాయన అని మూల గ్రామాలకు పోతుంటాను మేడం. 3 సంవత్సరాలు అయింది మేడం. ఇట్లా జూమ్ క్లాసులు ఇట్లాంటివి అక్కగాని చెప్పింది తిరివేనక్క, మా అక్క పెద్ద అక్క ఎన్నో తూర్లు చెప్పింది. ఇట్లా జూమ్ క్లాస్ చేయాలి అది ఇది అనేక నాకు రాదక్క, నేను కాల్సింటే పోయి ఆడని పల్లెలు పోయి చెప్తా అంటాను మేడం. ఇప్పుడు ఒక 42 గ్రామాల్లో క్లాసులు జరుగుతున్నాయి మేడం. మాస్టర్ అంటే తెలియదు మేడం. వాళ్ళు ఏం లేదు మేడం, ప్రతిసారి ఫ్లూట్ మ్యూజిక్ ఒక గంట సేపు పెట్టుకుంటారు గుళ్ళ కాడ, ధ్యానానికి కూర్చుంటారు ఒక 50-60 మంది ఒక పల్లెలోన. సాయంకాలం 5:30, 6 గంటలకు అట్లా పోతారు. ఒక గంట సేపు ధ్యానం చేస్తారు. ప్రతిసారి అర్ధగంట సేపు క్లాస్ వింటారు సెల్లులోన, మైక్ లోన. ఎవరందుకు వాళ్ళు సాప రగ్గు సంకలో పెట్టుకుని ఎవరందుకు వాళ్ళు ఇళ్ళకి పోతారు మేడం. మాస్టర్ ఇంకేం కావాలి చెప్పండి. పత్రి సారు పల్లె గ్రామాలకి వెళ్ళి వినిపిస్తూ వస్తున్నారు. మరి నేనైతే ఒక పోస్ట్ మ్యాన్ మేడం. నేను అదే పాత్ర లేదు, నేను ఒక పోస్ట్ మ్యాన్ అంతే. గురువు గారు లెటర్ ఇచ్చినారు, ఆ లెటర్ ఇచ్చి వచ్చేవాడిని అంతవరకే మేడం. ఆ లెటర్ ఉప్పి చదివేంత ఓపిక కానీ లేదు. నా పని ఏమి పోస్ట్ మ్యాన్ డ్యూటీ. లెటర్ ఇచ్చినప్పుడు పలానూరుకు అంటే పోతాంటాను మేడం అంతే. గురువులు ఏం చెప్తాంటారో అది చేసుకుంటూ పోతుంటాం మేడం. ఏది ఆశించేది లేదు మేడం. ఎక్కడైనా పోని, ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు పో, ఎక్కడైనా పో ధ్యానం గురించి కనీసం వాళ్ళు ఛార్జీలకు ఇస్తామని భంగపోతారు, వద్దనేదే మేడం. నాకు సదానంద గురువు గాని చెప్పినాడు మేడం, ఇలా ఎన్ని దినాలు ఉండి నువ్వు ఇట్లా చేస్తావు స్వామి అంటే, నీలో అహము డబ్బు ఈ 2 ఆశ లేనని చెప్పి ఉంటాను అన్నాడు మేడం. అహం అనేది ఎట్లాదో తెలియదు మేడం. అలా చేసుకుంటూ మేడం. మరి ఇంత గొప్ప సేవ చేస్తున్నారు సార్ మీరు. మళ్ళీ మాకెంతో ఆదర్శనీయం కదా. మేము కూడా ఇంకెంత సేవ చేయాలి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ అనేది మీ నుండి మేము కూడా ఎంతో నేర్చుకుంటున్నాం. మరి ఏం లేదు మేడం, మేము వచ్చి 3 ఏళ్ళే మేడం అయిండేది. నన్ను ఎక్కువ ఈ పొద్దు నన్ను ఇంత సాధన, నన్ను ఇంత మార్పు తెచ్చినదంటే తిరివేనక్క మేడమే మేడం. ఆ మహాతల్లికి చేతులు ఎత్తి మొక్కల్లా. ఏంటికంటే మేడం, మళ్ళీ ఒక్కసారి బిగ్ క్లాస్. ఏంటికంటే ఈ పొద్దు ఎంతో మంది కానీ నన్ను ఇలా చేయకూడదు అలా చేయకూడదు అంటే గాని, అక్క వాళ్ళు వండుకొని నన్ను దగ్గరుండి నన్ను ఏం ఎదవడద్దు, మేమంతా ఉండాం స్వామి, నువ్వు చేసేది కరెక్ట్ అని ఇలా చేసుకుంటూ పోతుంటాం స్వామి. సరే, ఇంకా మీకు ధ్యానంలో కలిగిన అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి. ధ్యానంలో అనుభవాలు అంటే మేడం, నాకు వెహికల్స్ ఉన్నాయి, ఒక 8 వెహికల్స్ ఉన్నాయి. 40-45 మంది దాకా డైలీ లేబర్లు ఉన్నారు. లేబర్లు అనేది ఏం కాదు, వాళ్ళు దేవుళ్ళు. ఏంటంటే వాళ్ళు కష్టపడి పని చేస్తా అంటే మేము
ఊరు తిరుగుతా అంటాను మేడం. ఇంత ముందు అయితే బిజినెస్ 24 అవర్స్ బిజినెస్ మీదే కాంప్రమైజ్ పెడతాంటిని. ఇప్పుడు అసలు బిజినెస్ అనేదే అవునండి. పట్టించుకోను. 24 అవర్స్ దాని మీదే మేము బిజినెస్ మీద కాంప్రమైజ్ పెట్టినా జరుగుతాను లేదు ఇంతకు ముందు. ఇప్పుడు అసలు దాని గురించి అవునండి. పట్టించుకొని ఇప్పుడే జరుగుతాంది మేడం. ఎప్పుడైనా ఒకటి మేడం, హ్మ్. ప్రకృతికి మనం ఎప్పుడు అనుసంధానమై ఉంటామో విశ్వమంతా మనకు హ్మ్. అనుసంధానమై ఉంటుంది మేడం. హుహు. అలా మేడం హ్మ్. జరిగిపోతుంది. అట్లా ఇప్పుడు దాదాపు అంటే ఒక 6 రాష్ట్రాలు తిరుగుతాంటాను మేడం. ఓహ్! ఇలా తెలంగాణ ప్రతిరోజు చేస్తూ ఉంటారా సార్? అమ్మ ఒక్క రోజు గాని, ఒక 10 నిమిషాలు గాని టైం అనేది తీసుకోను మేడం. హ్మ్. నా నా ఓన్ బిజినెస్‌గా ఏమన్నా పని చేసినానంటే అలుపొస్తుంది, సాలయిపోతుంది. గురువుల పని హ్మ్. మీద ఎక్కడైనా పో, ఇంగా హ్మ్. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాంటాయి మేడం. చూడండి హుహు. పొద్దున 7 గంటలకు అనంతపూర్‌లో బయలుదేరినాను. మీరు గాని ఆ! కర్నూలులో ప్రసాద్‌తో మాట్లాడినారుగా. అవును చూడండి సార్. మళ్ళా సాయంకాలం 8 అనంతపూర్‌లో ఉన్నాము. దాదాపు అంటే పొయ్యేకి అ ఒక 7:30 గంట, వచ్చేకి 7:30 గంట. 15 గంటల సేపు అవును. ప్రయాణమే. అవును. అందుకే అడిగాను కదా నేను. మీరు రాగలరా ఆ సమయంకంతా? మళ్ళీ అలసిపోతారేమో అని చెప్తే, లేదమ్మా నేను చేస్తాను అన్నారు మీరు. ఎ ఏముంది మేడం అలుపొచ్చేదానికి ఇదంతా మన పని గాదు ఇది. హ్మ్. ఇది గురువుల పని. మన పని ఏముంటాది? హ్మ్. హ్మ్. ఓన్‌గా ఏమన్నా డబ్బు సంపాదించేది ఇట్లా పనైతే మాకు అలుపొస్తుంది. ఇదేం లేదు అలుపు రాదు. గురువులు చూసుకుంటారు మేడం. మేమెవరు? కరెక్టే గదండీ సార్. అట్లా మేడం. ఇప్పుడు మొక్కలు నాటాయికి 2,70,000 మొక్కలు ఎలా నాటినారు గాని అడగొచ్చు మేడం మీరు గాని. ఒక మొక్కొచ్చి హ్మ్. మేము రూ. 11 డీడీ కడతాం. ఒక హ్మ్. చెట్టుకొచ్చి. హ్మ్. నర్సరీల కాడ సారోళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా అలవాటు పడిపోయినారు. 11 హ్మ్. ఫస్ట్ రూ. 15 ఉండే. రూ. 10కి తెచ్చినాం. ఇప్పుడు రూ. 5, రూ. 6కి తెచ్చినాం మేడం మొక్క. అలా ఆ! ఎవరన్నా ఇప్పుడు స్వామి మా ఇంటికి ఓ తూరి వచ్చి పోవాలా మీరన్నారనుకోండి మేడం ఎవరన్నా. మీ హ్మ్. ఇంటికైతే వస్తాము. మీ కర్మలు పోవాలంటే మీరేం చేయాలా? ధ్యానం చేయాలా? శాకాహారులు కావాలా? మొక్కలు నాటాలా మీరు. మీకు మొక్కలు నాటే హ్మ్. స్థలం ఉందంటే మేమే తెచ్చిస్తాము ఒక 500 మొక్కలు. లేదంటే మీరు ఒక హ్మ్. 300 మొక్కలకి రూ. 10తో మొక్క నర్సరీ వాళ్ళ నంబర్ చెప్తాం. డొనేషన్ చేయండి అని చెప్తాం మేడం. హుహు. వాళ్ళు డైరెక్ట్ హ్మ్. నర్సరీ వాళ్ళకిస్తే మనకి ఓన్ వెహికల్స్ ఉన్నాయి మేడం. ఓన్ జనాలుండాము. పోయి అవి లోడ్ హ్మ్. చేసుకొనొచ్చి ఇక్కడ పల్లెలకు పోయి మళ్ళా డిస్పాచ్ చేసి నాటించొస్తుంటాం మేడం. హ్మ్. చూడండి. అలా ఇప్పుడు ఎంత గొప్ప సేవ ఖాళీ చేస్తా ఉన్నారు సార్ మరి. ఇప్పుడు ఒక 16,00,000 డీడీలే కట్టింటాం మేడం చెట్లకి. ఆ! అంత లెక్క. ఓకే. చెట్లయితే బాగా బతుకుతున్నాయి మేడం. ఏంటికంటే మామూలుగా హ్మ్. ఊరికే చెట్టు నాటి మనం రోడ్ల పక్కన నాటేస్తే బతకవు మేడం. ఎక్కువ రైతులు ఆ! వస్తుంటారు మేడం. రైతులకు పోయి ఆ! తోటల్లో నీళ్లుంటాయన్నమాట వాళ్ళకి పొలాల్లోన. అలా ఆ! నాటిచ్చొస్తుంటాం మేడం చెట్లని. హ్మ్. హ్మ్. నిన్న 11 నెల 11 తారీఖు లోపల దాదాపు అంటే ఒక 50,000 మొక్కలు నాటాలని మేడం. ఆహా! ఓకే. 50,000 మొక్కలు ఆ పొద్దొక్క రోజే 50,000 మొక్కలు నాటాలని మేడం. ఆహా! హ్మ్. అయితాయి గూడా మేడం. అవుతాయి. ఖచ్చితంగా అవుతాయి సార్. తప్పకుండా అవుతాయి. మీరంతా ఉన్నప్పుడు ఏం జరగదు తల్లి. మీరు గంట సేపు ధ్యానంలో కూర్చుంటే అవి ఇక్కడ చెట్లు నాటుతానే ఉంటారు. ఆ! అలా తప్పకుండా సార్. అలాగని చాలా మంది ఎవరన్నా హెల్త్ పరంగా బాలేదు స్వామి మాకు వాయొస్తుంది, పక్షవాతం వచ్చిందంటే నందవరం గురువుగారి దగ్గరికి పోయి ధ్యానం చేసుకోవాలని చెప్తా అంటే ఆడికి పోయినోళ్ళు హ్మ్. ప్రతి ఒక్కరు రికవర్ అయితున్నారు మేడం. హుహు. నిన్న ఒక 11 నెలల కింద గాని ఒక ఆయమ్మొచ్చింది మేడం. క్యాన్సర్ పాపము. హ్మ్. నందవరం పోయి ఓ 2 తూర్లు పోయి ధ్యానం చేసుకొనొచ్చింది. క్యాన్సర్ హ్మ్. రికవర్ అయిపోయింది మేడం. హుహు. నిన్నగాని ఆ మేడం జూమ్ క్లాస్‌లోకి వస్తాననింది మేడం. ఇంటర్వ్యూ ఇస్తాననింది హ్మ్. చూడండి మేడం. ఓకే. ఏంటికంటే ఇప్పుడు హ్మ్. మనకి పేరు కాదు మేడం కావాల్సింది. ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం పొందాల. ప్రతి ఒక్కరు ధ్యానులు హ్మ్. గాల్ల. ప్రతి ఒక్కరు శాకాహారులు గాల్ల. ఖచ్చితంగా. ఏంటికంటే ఒక్క మనిషిని మనం శాకాహారిగా చేసినామంటే అశ్వత్థాగం చేసినంత ఫలితం ఉంటది మేడం అది. హుహు. హ్మ్. చాలా మందొస్తారు. స్వామి మాకు కాళ్ళ నొప్పులుండాయి, మాకు ఆ నొప్పులుండాయి, ఈ నొప్పులుండాయి అంటారు మేడం. ఫస్ట్ వారం హ్మ్. చూస్తాము. అంటే హ్మ్. ఒక తూరి బావిలో నీళ్లు తోడి బకెట్ కట్టి గిలక తగిలిచ్చి నీళ్లు తాపుతాం మేడం. తాపాలంటే తాపలేం. మీ రోగాలు, హ్మ్. మీ ఆరోగ్యాలు బాగాకాలంటే ఏం చేయాలంటే చెట్లను హ్మ్. నాటల్లా, శాకాహారులు హ్మ్. గాల్ల, ధ్యానం హ్మ్. చేసుకోల్ల. ఈ 3 చేసుకొని మీకు అన్ని రోగాలు రాకుండా అయిపోతాయి. వచ్చినప్పుడల్లా అంటే మేము చూడలేము. మీది మీరే చేసుకోవాలని చెప్పుకుంటాం మేడం. కనీసం హుహు. అంటే మంగళవారం, హ్మ్. మంగళవారం ఒక
1000 మంది దాకా వస్తుంటారు మేడం. మహాతల్లులు, తండ్రులు అందరూను. వాళ్ళని ఆపొద్దే గాని మేము పేషెంట్‌లుగా అనుకోమ్మా. ఒక దేవుళ్ళతో హ్మ్. సమానం వాళ్ళు. గత జన్మలో ఏదో రుణాబంధం ఉండాది కాబట్టి ఈసారి వచ్చి కలుస్తాంటారు అందరం మనమందరమి. హ్మ్. ఆ హ్మ్. పత్రి సార్ పుణ్యాన మనమందరమి కలుస్తున్నాము. సో మీరలా మార్చిన వారిలో చాలా మందే మార్పొచ్చిందా సార్ మరి? వాళ్ళంతా కూడా నూటికి ధ్యానం చేసుకుంటున్నారా? 100కి 75%, 80% వచ్చినారు మేడం. హుహు. హ్మ్. ఎలాంటి మార్పులొచ్చాయి సార్ వాళ్ళల్లో? చాలా మంది డ్రింకింగ్ చేసేవాళ్ళు మారినారు మేడం. హుహు. హ్మ్. డ్రింకింగ్ చేసేవాళ్ళు మారినారు. స్కిన్ హ్మ్. అలర్జీ ముస్లిమ్స్ గాని చాలా మంది మారినారు. హ్మ్. హ్మ్. కొంతమంది పక్షవాతం మరి వచ్చింటది. ఇంట్లో పండుకుంటారు. మీరు ఆ! చెట్లను నాటండి మీకు బాగా అయితదంటే వాళ్ళకి తోటల్లో చెట్లను నాటిచ్చి, ఆ చెట్లు పెరిగే కొద్దీ వీళ్ళు గాని లేసి నడుస్తున్నారు మేడం. హుహు. మేము 10 చెట్లు, 5 చెట్లు నాటియరు మేడం ఇక్కడ. ఒకరు నాటితే హ్మ్. 500 చెట్లు, 1000 చెట్లే నాటుతానేది. వనాలయిపోతాయి. ఇవన్నీ ఇప్పుడు కాదు మేడం మనకి ఫలితం చిక్కేది. ఒక 3 సంవత్సరాలు పోయినాక చూడాలి మేడం ఇవన్నీ. అవును సార్. అవును. ఇప్పుడు ఎవరన్నా మన ధ్యానం చేసేవాళ్ళు శరీరాలు వదిలేసినారే అనుకో, హ్మ్. బాధపడితే ఏం రాదు. ఆడ కూర్చొని అర్ధగంట సేపు ధ్యానం చేపిచ్చి ఆడ క్లాస్ చెప్తాం మేడం. ఏమని చెప్తామంటే, ఈమె ఉన్నత హ్మ్. లోకాలకు పోయింది. మళ్ళా మంచి జన్మ తీసుకుంటాది. ఈ పొద్దు మనం ఈడ హ్మ్. ఏడిసేది గాదు, బాధపడితే కాదు. మీరెంతమంది హ్మ్. ఉన్నారు? ఈడ 30 మంది ఉన్నాం. తలాకు ఒక చెట్టు నాటుదాం పన్నా అని పోయి ఈడ ఆహ్, మేడం ఉంటా శరీరం వదిలేసి. అయినా మేము పోయి చెట్లను నాటుతాం మేడం ఆ పొద్దు. హ్మ్. ఓహో! చెట్లను నాటుతాం ఆ పొద్దు. హ్మ్. బావుంది సార్ మీ ఎవరిదన్నా ఐడియా. అంతే కదా మేడం. ఆయమ ఉన్నత లోకాలకు హ్మ్. బాగుండాలంటే మనం చెట్లు నాటాల మేడం. ఎవరిదన్నా హ్మ్. హ్మ్. పుట్టినరోజు అంటుకో, పుట్టినరోజు ఆ! సమయం మా ఇంటికి ఖచ్చితంగా భోజనానికి రావాలంటారు. పుట్టినరోజుకి ఆ! వచ్చేది కాదు. ఏమేం ఆ! తెస్తన్నావు అంటాను. "స్వామి ఓ 2 కేజీలు నువ్వు హ్మ్. ఎగ్‌లెస్ కేక్ తింటావు కదా! ఈ గుడ్డేసింది తినవు ఎగ్‌లెస్ కేక్ తెస్తాను." "ఎంత నాయనా" అంట. 1100 "ఏమొద్దు ఇక్కడ ఆ! రా. 1100కి ఓ ఆ! 120, 130 చెట్లు గనపోయి నాటుదామని వాళ్ళని ఎక్కించుకొని పోయి ఆడ గుళ్ళ కాడ అట్లా సాటు నాటిచ్చి, మీరు ఆహా! వారానికి ఒక తూరు పెద్ద పాదులు చేసి వారానికి ఒక తూరు నీళ్లు పోయండి" చెప్తాను మేడం. ఏహే! మేడం. సూపర్బ్! ఇంతకుముందు ఎవరిదన్నా పెళ్ళిళ్ళకి పోతే ఒక 500 గిఫ్ట్ ఇస్తాంటిమి. శ్రీమంతానికి పోతే 500 చీర ఇస్తాంటిమి. ఇప్పుడు అట్లా చేయము. పెళ్ళిళ్ళకి పోయినా చెట్లు ఎత్తుకుపోతున్నాం. శ్రీమంతానికి పోయినా చెట్లు. చెట్లు ఎత్తుకుపోతాం మక్కలు. చెట్లు. బాగుంది. సూపర్బ్! అంతే కదా మేడం. కావాల్సింది ఏం కావాలా మనకి? ప్రకృతిని కాపాడాల. మనం ఇప్పుడు ఆ ప్రకృతిని ఎప్పుడు కాపాడితే విశ్వమంతా మనకు కాపాడుతుంది మేడం. ఆ! హ్మ్. అది మేడం. చెట్ల హ్మ్. గురించి భూమికి ఎనర్జీ లెవెల్స్ పెరగాలంటే పిరమిడ్లు రావాలా, హ్మ్. చెట్లు రావాలా. ఇప్పుడు భూదేవికి, శ్రీని హ్మ్. 2 హ్మ్. కమిట్ చేసేసినాడు దేవుడు. అంటే హ్మ్. భూమి ఎత్తకున్నంత ఓపిక స్త్రీకుంది తల్లి. ఈ హ్మ్. పొద్దు నేను ఈ ఎదగదలకు కారణమంతా నాకు స్త్రీలే. హ్మ్. మీరే తల్లి. తల్లిగారందరూ. నా హ్మ్. భార్య గాని, మా అక్కోళ్ళు గాని హ్మ్. అందరూ ఎక్కడికైనా పోనీ జమ్ములమడుగు పోతే ప్రభావతి అక్క అని ఉంది. ఆ అక్క హ్మ్. అనంతపురంకొస్తే త్రివేణి అక్కోళ్ళు, ఇంకొక అక్క, తపోవనం హ్మ్. అక్క హ్మ్. వీళ్ళంతా ఉన్నారు. సైకిల్ షాప్ అక్కోళ్ళు. హ్మ్. అంటే సంతోషంగా ఉన్నప్పుడు పాల్గొనేది కాదు కదా మేడం. సైకిల్ కష్టాల్లో షాప్ ఉన్నప్పుడు అక్కోళ్ళండి. హ్మ్. ఆడోళ్ళే హల్ నాకు ఈ దేవుళ్ళు. హలో! మాట్లాడండి సార్. చెప్పండి మేడం. ఎవరో మాట్లాడుతాంటే నేను మాట్లా లేదు సార్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీరు కంటిన్యూ చేయండి. ఈ పొద్దు ముందంజుకు పోవాలంటే ఎవరైనా సరే మేడం. ప్రతి ఒక్క స్త్రీలోన తల్లిని, అక్కని చూసినారంటే భూమి ఇంగా బాగా ధాన్యాలు మారుతారు. వర్షాలు గాని బాగొస్తాయి మేడం. ఇదైతే హ్మ్. వాస్తవం. నేనెక్కడ క్లాస్‌కి పోయినా ముందు తల్లిగారినే చెప్తాం మేడం అక్కోళ్ళని అందరిని. ఓకే. మాకేమంటే ఇంగ్లీష్ పదాలు రావు మేడం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్. దానికి దీనికి సంబంధమే లేదు అని. మీరు చేసే గొప్ప సేవ, మీరందిస్తున్న ప్రతి క్షణం మీరేదైతే ఆరాటపడుతూ, ఈ ప్రకృతిని కాపాడాలని చెప్పేసి గురువు గారి ఆజ్ఞ ప్రకారం మీరు ముందుకు వెళ్తున్నారో, మరి ఎంతమంది చదువుకున్న వాళ్ళు కానీ, ఏ సంస్కారంతో వాళ్ళు వెళ్తున్నారో మళ్ళీ ఆలోచించాలి కదండీ సార్! కాబట్టి ప్రతి ఒక్క చదువుకి, దానికి తేడా లేదు. అసలు సంబంధమే లేదు. అసలకి ప్రతి ఒక్క స్కూల్లోళ్ళు, గుళ్ళల్లోన ఇంటికాడికొచ్చి "స్వామి మాకు మక్కలేయండి స్వామి మక్కలు నాటుతామంట" అంటే, మళ్ళా మక్కలెత్తిచ్చినాక ఊరికే అయిపోము మేడం. మళ్ళా పోయి దాన్లని పరిశోధనగా చూసి వస్తాం మేడం. కొంతమందొస్తారు హుహు. మేడం.
ఆ! చూసుకోవాలి మేడం. మనం ఇచ్చినాంలే ఈటికి అయిపోయింది అనే రకం కాదు. మళ్ళా పోయి ఆ! వాళ్ళు ఎన్ని చెట్లు ఎత్తుకుపోయినారు, యా ఊరోళ్ళు ఎత్తుకుపోయినారు అవన్నీ చూసుకొచ్చుకుంటాం. ఒక చెట్టుకి ఆకు ఓహ్! రాలిపోయినా నీకు రోగం వస్తుందని చెప్తాం మేడం. ఆ! అంటే చెట్టుకి, వాళ్ళకి, ధ్యానానికి, శాకాహారము. వస్తారు ఫస్ట్ వారం హ్మ్. వస్తారు స్వామి. మొన్న 3 రోజులు బాగుంది స్వామి. మళ్ళా నొప్పులొచ్చినాయి స్వామి అంటారు. తిన్నావా నాయనా అంటాం. తిన్నాం స్వామి అంటారు. అది తినుకోకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని నీకు రోగాలన్నీ పోతాయంటాం మేడం. అలా ధ్యానం హ్మ్. చేసినోళ్ళే కదా మేడం క్యాన్సర్‌లు బాగయినోళ్ళు ఈళ్ళంతా మేడం. హుహు. ధ్యానం చేయకపోతే ఎట్లా బాగయితుంది? హ్మ్. ధ్యానం ఉండాలా, సాధన పెంచాలా మేడం. మెయిన్ ఇంపార్టెంట్ సాధన పెంచాలా. హ్మ్. హ్మ్. కరెక్టే సార్. తిరువేనక్క ఎప్పుడు అంటాండా, "నువ్వు హ్మ్. తమ్ముడు నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి" అంటాండు. "పో అక్క ఏం ధ్యానం చేస్తావు? నేను సేవ చేస్తానన్నాడు." పుత్తూరు సదానంద హ్మ్. గురువు దగ్గరికి పోతే, హ్మ్. "సాధన చేస్తే నీ ఆత్మ ఎదుగుదల అయితుంది. నీ శరీరం ఉంటుంది. నువ్వు సేవ హ్మ్. చేస్తే నీ ఆత్మకు సంతృప్తి. నీ శరీరం హ్మ్. ఉండాలంటే నువ్వు ధ్యానం చేయాలని" చెప్పే గురువు. ఇప్పుడు దాదాపు అంటే 4.5 నెలలు అయితాంది మేడం. నిద్ర ఎట్లాదో తెలీదు మేడం. ఆ! మేడం. సాధన చేసే కొద్దికి మనలో గాని ఎనర్జీ లెవెల్స్ మనము పాటిస్తేనే ఇంకొకరికి చెప్పాలి మేడం. మనం ఆచరించింది ఇంకొకరికి చెప్పలేం మేడం. అది కరెక్టే తప్పొస్తుంది. కదండీ! కర్మ యాడ్ చేసుకుంటాం మేడం. హ్మ్. హ్మ్. ఇప్పుడు చెట్లను నాటడం గాని, ఇంకోటి గాని మనం హ్మ్. ఏది చేసినా ఈ పొద్దు చెప్పొచ్చు. మేడం నేనే అన్ని హ్మ్. సొంతం దుడ్లు పెట్టి చేసినానని. తప్పు మేడం. ప్రతి ఒక్క హ్మ్. కష్టము, ప్రతి ఒక్క ధ్యానులు నాటినేటివే మేడం ఇవన్నీ. ప్రతి ఒక్క ధ్యానులు ఇచ్చిండేటివే మేడం అంతా. హ్మ్. చెప్పినాను మేడం. మన పిరమిడ్ మాస్టర్లు అనుకుంటే ఏ పనైనా చేయగలరు. హ్మ్. ఒక్క మాస్టర్ వచ్చి 11 చెట్లు నాటినాడంటే ప్రపంచం అంతా పచ్చగా అయిపోతుంది మేడం. హుహు. హ్మ్. అప్పుడే గ్రేట్. అప్పుడే 2 వ్యాన్‌లు లోడ్లు ఎత్తుకొచ్చినాయి మేడం మక్కలు. ఇంటికాడ స్టాక్ దింపినాము. ఏంటికంటే 11 హ్మ్. నెల 11 తారీఖు ప్రతి ఒక్కరికి మక్కలు ఇస్తామని చెప్పినాం మనం. ప్రతి హ్మ్. ఒక్కరికి ఆ అవును. డేట్‌కి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేదే మేడం. ఓకే. మేడం. సూపర్. చెట్ల గురించి గ్రేట్ సార్. ధ్యానము, శాకాహారము, పిరమిడ్డు హ్మ్. హ్మ్. ఇవన్నీ ఉంటాయి మేడం. ఏమంటే మేము పల్లెల్లో పోయి శాకాహారులు గానిలే అవి ఇవి చెప్పం మేడం. వచ్చినోళ్ళకందరికి హ్మ్. ప్రతి ఒక్కరికి చెప్పి చాలా మటుకు హ్మ్. ముస్లిమ్స్ గాని మారినారు మేడం. హుహు. త్రివేణక్క అందరూ ఉన్నారు కదా మేడం అడగండి మేడం. హ్మ్. హ్మ్. తప్పకుండా సార్. వాళ్ళతో కూడా మాట్లాడదాము. మాట్లాడదాం సో మేడం. 11 ఒక నిమిషం అయింది మేడం. చెప్తే 3 అవును. రోజులుండి అయిపోదు క్లాసు. చాలా ధన్యవాదాలు తల్లి అవకాశం ఇచ్చినందుకు. హ్మ్. ఆ సారు థాంక్ యూ. నిన్ననే అయిపోయినా మేడం సార్‌ది 11 గంటల 11 నిమిషాలు ధ్యానం పెట్టినాడే ఆ సారు. అహా! అది అయిపోదు సార్. అది ఎప్పటికి కంటిన్యూ ఉంటుంది. 11 రోజులు. అది 11 రోజులతో నిన్నటితో కంప్లీట్ అయింది. హ్మ్. 11 నిమిషాల హ్మ్. ధ్యానం వచ్చేసి ప్రతిరోజు ఉంటుంది ఉదయం నిన్న 11 గంటలకు 11 నిన్న నిమిషాలు. నిన్న దాదాపంటే ఒక 2000 మొక్కలు అయిపోయింటాయి మేడం. హుహు. నాటేటివి. నిన్న చెప్పినారు ఓహ్! కదా మేడం మీరు 11 రోజులు 11 గంటలు ధ్యానం అని. మీకు చెప్పినా కదా ఆ! మొన్న నైట్ చెట్టు అవును నాటిస్తామని. సార్. అవును సార్. అన్నీ నిన్న డైలీ ఒక ఆహా! 2, 3 వేల చెట్లన్నా నాటాలని పెట్టుకున్నాం మేడం మేము. నెలకు 2,00,000 చెట్లు ఓకే. నాటాలని. సూపర్బ్! థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. యెస్. చూస్తున్నారు కదండీ ఫ్రెండ్స్. విన్నారు కదూ! సార్ చేసే ఈ గొప్ప సేవని మనమంతా కూడా ఆదర్శనీయంగా తీసుకోవాల్సిన విషయం, అలాగే ఆచరించాల్సిన విషయం కూడా సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. ఆయనైతే అంటున్నారు కానీ, నాకంటూ చదువు లేదమ్మా. నేనే నేనేదో ఇలా చేసుకుంటూ వెళ్తున్నానని కానీ, చదువు లేకపోయినా ఏదైనా సాధించవచ్చు మనసుగా అనుకుంటే. కదా! జస్ట్ మనం మనస్ఫూర్తిగా అనుకుంటేనే ఏదైనా సాధించొచ్చు అనుకుంటాం. అలాంటిది ఆయనకు ధ్యానం అనే ఒక గొప్ప శక్తి ఆయనకి తోడుగా ఉండగా, ఇంక ఏ చదువుతో ఏమవసరం చెప్పండి. ఆత్మ జ్ఞానాన్నే పొందారాయన మరి. ఆ జ్ఞానాన్ని పొందే ఆయన ఎంతో సేవను అందిస్తూ వస్తున్నారు. మరి చాలా గొప్ప విషయం ఇదంతా కూడా. సో, ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా ఫ్రెండ్స్? ఎవరైనా మాట్లాడతారా? త్రివేణి మేడం? మేడం ఓకే చెప్పురా. హలో! మేడం వినపడుతుంది మేడం.
వినిపిస్తుంది సార్. నేను మేడం వాళ్ళతో అడుగుతున్నాను. అడగండి. నమస్తే ఫ్రెండ్స్ మేడం. ఎవరైనా నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఆయన సర్వీస్ చాలా ఉంది మేడం, ఇంకా కొంచెమే చెప్పారు. ఓకే. సార్ సర్వీస్ అంటే ఎట్లా ఉంటదంటే మిరాకిల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ, అక్కడ వాతావరణం ఎలా ఉంటదంటే సార్ వాళ్ళ ఇంటి ముందర ఆ చెట్లు అవన్నీ ఒక్క ఆ. నిమిషం కళ్ళు మూసుకుంటే చెట్లే వచ్చి మన దగ్గర నవ్వుతూ కనిపించినట్లు ఉంటది తెలుసా వాతావరణం. పైన ఆకాశం కానీ కింద భూమి కానీ ఆ వాతావరణం అంతా చుట్టూ కూడా చాలా చల్లదనంగా ఉంటుంది. మనకు ఇంటి ముందర మనకి ఎంత ఎండ ఉంటుందో వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే అంత చల్లగా ఉంటుంది. అంటే చూడండి మ్మ్. ప్రకృతి కూడా ఎంత వాతావరణాన్ని అంతా కూడా ఎంత ఇదిగా ఉంటుందంటే అంత ప్రకృతి కూడా అంత సహకరిస్తోంది. ఒకసారి అంతే ఉన్నట్టు కదా. అక్కడ మాత్రమే వర్షం పడింది. మిరాకిల్ ఇంకా అది ఎక్కడా పడలేదు వర్షము, అక్కడ మాత్రమే పడింది. మ్మ్. ఎంత మిరాకిల్ అన్నమాట. కనీసము మరి ఒక 15-20 అడుగులు అవతలి దాటినా కూడా లేదు వర్షం. మళ్ళీ ఆ, ఆ చుట్టూ మాత్రమే పడింది వాన. వర్షం కూడా చూడండి. పులకరించింది అనమాట. ప్రకృతి మాత కూడా అంత ఆనంద పరవశంలో మునిగిపోయింది. ఆడ మనం అనుకుంటాము చెట్లతో ఛానలింగ్ చేయొచ్చని. ప్రేమ్నాథ్ సార్ ఎప్పుడు చెప్తా అంటాడు, ఆడ మనం డైరెక్ట్ గా చూడొచ్చు. మనం పోయి అలా కూర్చొని ఒక్క నిమిషం చూస్తే చాలా మన వైపు చూస్తూ నవ్వుతున్నట్లు ఉంటుంది. మ్హూ. ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. తర్వాత తన పిరమిడ్ వచ్చేసి కాస్మిక్ ఎనర్జీ వచ్చేది సీసీ కెమెరాలో రికార్డ్ అవుతా ఉంటుంది, సీసీలో కనిపిస్తుంది. ఓకే. సీసీలో డైరెక్ట్ కనిపిస్తుంది అనమాట. మళ్ళా మనం రియల్ గా చూస్తే కనిపించదు, ఆ, కేవలం సీసీలో వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. సీసీ ఫోటోస్ పెట్టినాడు సారు. ఓకే. ఆ సీసీ మరి వాళ్ళ అబ్బాయి కాస్మిక్ ఎనర్జీ. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం ఇది. ఇప్పుడు ఇప్పుడు ఓకే మేడం. ఓకే. కాస్మిక్ ఎనర్జీ మనం లైవ్ చూడొచ్చాడా? అంటే అది రికార్డ్ అనేది ఉందా మేడం, వీడియో ఏమైనా అలాగా? ఎట్లా? మీరు సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయి ఉంటుంది అంటున్నారు కదా. సో ఆ రికార్డ్ అనేది ఏదైనా వీడియో ఉందా అని అడుగుతున్నాను. ఉంది ఉంది, సెండ్ చేస్తానులేండి. సరే మేడం చెయ్యండి. ఓకే, సెండ్ చేస్తానులేండి. అలాగే అలాగే. ఓకే మేడం. తర్వాత చాలా ఏండ్ల నుంచి డ్రింక్ చేస్తా అంటారు కదా, డ్రింక్ చేస్తా అంటారు చాలా ఏండ్ల నుంచి. ఈయన వెళ్ళి హగ్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి జయహో సదానంద గురుజీ, జయహో పత్రిజీ, ఓం నమ శివాయ ఆ 3 నామాలు చెవులో చెప్పి గాలి ఊదుతాడు. నెక్స్ట్ డేకి వాడు డ్రింక్ చేయడం. అలా కొన్ని వందల మంది డ్రింక్ చేసిన వాళ్ళు మానుకున్నారు. డ్రింక్ చేసే వాళ్ళు ఎన్నేళ్ల నుంచైనా డ్రింక్ చేయనీలే, ఆయన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన డ్రింక్ మానేస్తాడు వాడు. అలా కొన్ని వందల మంది వచ్చారు. అలాంటి మిరాకిల్స్ చాలా జరిగినాయి. అట్లా ఎక్కువగా ధ్యానంలోకి వచ్చినారు. అంటే వాళ్ళకు ఇప్పుడు లేడీస్ కి ఏంటంటే భర్త మారినాడంటే సంతోషం కదా. ప్లస్ వాళ్ళు కూడా అది ఎంత నమ్మకముతో జరుగుతోంది చూడండి అక్కడ. అదే అదే. ఇప్పుడు మార్చడం వేరు, మారడం వేరు కదా. అవును. అలా మారడం వాళ్ళని డైరెక్ట్ గా మనము మంగళవారం పోతే చూడొచ్చు, లైవ్ చూడొచ్చు. పత్రి సార్ కదా ఫస్ట్ స్టార్టింగ్ లో అందరికి లంచం ఇచ్చి ధ్యానం చేయమని చెప్పేవారట. అవునవును. ఇప్పుడు సార్ తెలుసున్నారు. సారు
వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ని నయం చేసి క్లియర్ చేసి ఇప్పుడు సారు ధ్యానానికి కూర్చోబెడుతున్నారు వాళ్ళని. అంటే మేము 13 ఇయర్స్ బ్యాక్ ఎట్లొచ్చినాము మెడిటేషన్ లోకి, నాకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి మెడిటేషన్ లోకి వచ్చిన. అవును అవును ఆయన మేడం. సోరియాసిస్ డిసీజ్ పోగొట్టుకొని ధ్యానంలోకి వచ్చాడు కాబట్టి ఆయన చేతుల మీద ఆ డిసీజెస్ అనేటివి పోగొట్టి ధ్యానంలోకి తెస్తున్నాడు. అదే 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 చేంజ్ చూడండి Super. 10 ఇయర్స్ కి ఎంత చేంజ్ అయిందో. అదే కదండి. మనం కదా, వ్యాధి correct. ధ్యానంలోకి రావడము, వాళ్ళు వ్యాధి పోగొట్టుకొని ధ్యానంలోకి వచ్చి వచ్చిన వాళ్ళని వ్యాధులు పోగొట్టి ధ్యానంలోకి పిలుస్తారు. ఆ, ఈ మార్పే గురువు గారు కోరుకోయింది మనకి కదా. yes మేడం. బాగుంది. సూపర్. అయితే ఈరోజు మనం మరొక గొప్ప యోగితో కలిసి ఆయన సేవల్ని అంటారు కదండి, ధ్యానం చేయడం, ధ్యాన సాధన చేయడం, ధ్యాన ప్రచారం చేయడం ఎంత గొప్పవైన విషయాలు. దానికి అల్టిమేట్ థింగ్, ఇంకా Yes. చివరి మెట్టు అనేది ఏంటంటే సేవ చేయడం. ఆ సేవలో ఇంకా ప్రధాన మెట్టులో ఉన్నారు అని అనిపిస్తుంది నాకైతే గనక సార్. సో సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఇందు అక్క చెప్పండి అక్క. నమస్తే హనుమంతన్న, చాలా బాగా చెప్పావు. అసలు రాదు అనుకుంటేనే అంతా చెప్పేశాడు సారు. కానీ ఒక విషయం చెప్పాలైంది ఇక్కడ. అన్న చేసే సేవ ప్రకృతికి నిజంగానే మీరు ఈ 11 రోజులు చేసిన భూమాత కోసం, అహింసాయుతం కోసం చేసిన ధ్యానానికి ఆ ప్రకృతి బిడ్డే వచ్చి ఈ రోజు క్లాస్ చెప్పాడు అనమాట. ఎట్లా అంటే మనం కూడా చెయ్యం, చెట్లు ఎత్తడం దించటం అన్ని ఆయనే. ఎలా అంటే ఆయన పోయి చూస్తే అంత అద్భుతం ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. పిరమిడ్ కానీ చెట్లు కానీ ఆ భార్య చేస్తుంది చూడు శాంతి, ఎంత మంది అన్నారు పెడుతుంది. నిజంగా అంటే ఆమెకి భూమాత ఉన్నంత ఓర్పు ఇచ్చాడు ఆ దేవుడు. నిజంగా అంటే ఎట్లా చేస్తుందంటే అట్లా చేస్తుంది ఆమె. అసలు వంట కానీ అక్కడ వచ్చిన వాళ్ళకి కానీ విసుక్కోకుండా అరచకుండా, ఎంత అద్భుతం. ఒక రోజు కాదు, సోమవారం మంగళవారం ఫుల్ ఉంటారు. ఉదయం 3 నుంచి స్టార్ట్ చేస్తారు వంటలు. 3:30 4కే వచ్చి అద్భుతంగా ఉంటుంది అసలు. అర్లీ మార్నింగ్ 3 o'clock నుంచే. 3 o'clock అంటే ఓ రోజు ముందు రోజే వచ్చిన వాళ్ళు ఉంటారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మేము 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. నాకు అసలు ఒక అద్భుతం అనిపించింది. ఆ ఎనర్జీ టీవీలో తప్ప బయట కనిపిది మన కళ్ళకి. ఎనర్జీలో ధ్యానం కూర్చున్నాం అనుకో, ఫుల్ ఎనర్జీ, అసలు అంతేవే ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఫస్ట్ చెప్పారు 3 years బ్యాక్, మామూలుగా ఉంటుంది అనుకున్నాను. మొన్న ఏదో ఇలా మాటల్లో తెలిస్తేనే అయ్యి ఇంత అద్భుతం అనంతపురంలో ఉన్నప్పుడు ఎందుకు చూడకూడదని ఓ రోజు వెళ్ళామన్నమాట. నేను వెళ్ళి చూడడం పండ్లారా, ఇట్లా సార్ లాగే సోరాసిస్ గాని ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళు కానీ చాలా అద్భుతంగా బాగానే అన్నమాట. ఇప్పుడైతే తండోపతండాలుగా వస్తా అన్నారు అక్కడ జనాలు అయితే. అసలు ఇంకా ఇంకోటి ఏమంటే లాస్ట్ గా ఒక విషయం చెప్తాను. ఆయన మన రామ్ లక్ష్మణ్ ఉన్నారు కదా, ఫైట్స్ ధ్యానం చేసే రామ్ లక్ష్మణ్లు ఉన్నారు కదా, సినీ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇక్కడ అనంతపురంలో 1,00,000 మొక్కలు నాటాలి, అనంతపురంలో కొంచెం కరువు ఎక్కువ ఉంటది అన్నట్లు వాళ్ళు చెప్పి భూమి పూజ, అదే భూమిలో చెట్లు నాటేసి ఇప్పటి నుంచి 1,00,000 మొక్కలు నాటాలి అని ఆ రోజు స్టార్ట్ చేసి వెళ్ళారు క్లాస్ చెప్పేసి. వాళ్ళు అన్నారు, మొన్న మేము ఒక ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను అనమాట అక్కడికి. ఆ రోజు రండమ్మా, సోమవారం రండి, మంగళవారం ఫుల్ ఉంటారు, సోమవారం రండి అన్నాడు మమ్మల్ని. మేము వెళ్ళాం, మా ఫ్రెండ్స్ మేము. మా రోజు మా అత్తమ్మ కూడా వచ్చారనమాట. చూద్దాం రండి అత్తమ్మ, వాళ్ళది ఎన్నిసార్లు అన్నా మాకే కాలే పోయే కానీ ఆ రోజు అత్తమ్మని అందరం తీసుకొని వెళ్ళాను. పోతే సడన్ గా రామ్ లక్ష్మణులు కారు దిగుతున్నారు, మేము వెనక్కి ఆటో దిగుతున్నాం. ఒకేసారి వెళ్ళాం లోపల పిరమిడ్ లోకి. అంటే నాకు దాకా ఇట్లా వస్తున్నారని మీరు చెప్పారు, వాళ్ళ తర్వాత ఫోన్ చేసి వచ్చారు అందరూ. ఇంకా వాళ్ళ ఎంబడి పాటు చాలా వచ్చారంతా. ఇంకా అక్కడ ఏదో అపార్ట్మెంట్ కడుతున్నారని చెట్లన్నీ నాటిచ్చాడు. మాతో కూడా ఒక్కొక్కరితో అందరు చెట్లు నాటాము. వాళ్ళు స్వీట్స్ ఇయ్యాలంటే సరే మేము ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం, స్వీట్స్ ఇచ్చేకి పిరమిడ్ లోనే కూర్చోపెట్టారనమాట అంతా. ఒక ఆయన
ఇక్కడే ఆ ఊర్లో ఇక్కడ దగ్గర పల్లె. అక్కడ ఆయన రోడ్లో పడిపోయేవాడంట తాగి. ఆయనకి ఈయన బాగా నచ్చింటే ఆయన అద్భుతంగా పాటలు నిజంగా అంటే నేను మళ్ళీ ఒక బాలసుబ్రహ్మణ్యం గొంతిన్నట్లుంది కళ్ళు మూసుకొనుంటే. బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నాడేమో అన్నట్టుగా ఉంది. మరి ఆయన రోడ్లో పడిపోయి అంత అధ్వానం ఉన్న ఆయన ఈరోజు ఒక గొప్ప గాయకుడిలాగా ఉన్నాడక్కడ అసలు. అసలు ఆశ్చర్యమైంది. రామ్ లక్ష్మణుల దగ్గర పాట పాడిచ్చాడన్న. అసల నేను అలాగే చూస్తుండిపోయాను అసలు ఆయన. ఈయనేనా అంత బాగా పాడుతున్నాడు. 'జై హో పత్రిజీ' మన PMCలో వచ్చే పాటలన్నీ చూడకుండా పాడుతున్నాడు. అంతంత పెద్ద సాంగ్స్ ఆయన. పాడడము లాస్ట్‌కి మేము ఇలా చెయ్యాలనుకున్నాము. లాస్ట్ ఇయర్ 1,00,000 మొక్కలు నాటాలనుకున్నాము. మాకేదో అనివార్య కారణాల వల్ల మేము చేయలేకపోయామని ఆడ వాళ్ళు స్పీచ్ ఇస్తున్నారు. సడెన్‌గా అక్కడ ఒక మాటొచ్చిందనమాట నాలో నుంచి. రామ లక్ష్మణులు చెప్తే హనుమంతుల వారే గదా చెయ్యాల్సిందేది. మీరు చెప్పారు హనుమంతులు సార్ ఇక్కడ చేసేసారు ఆ పనులన్నీ అని చెప్పాననమాట. ఆ తల్లి ఎంత కరెక్ట్‌గా చెప్పావు గదా తల్లి నువ్వు. నిజంగా అంత బాగా అయిపోయింది. మేము మొదలుపెట్టిన కార్యాన్ని మా శిష్యుడు హనుమంతుడు తీర్చాడిక్కడ అని వాళ్ళు క్లాప్స్ కొట్టిచ్చారనమాట. అది ఆ రోజు జరిగింది. నాకు చాలా ఆనందం వేసిందండి అసలు. 1,00,000 మొక్కలంటే సామాన్యం కాదు అసలు. ఇంకా ఎక్కువైపోయింది. అస్సలు కాదు. ఊరు ఆయన అన్న ఏమంటాడంటే పల్లెలు పల్లెలు తిరగాల తల్లి. ఊర్లో సిటీలో ఎంతమంది చేస్తారు తప్పు కాదు. పల్లెల్లో ఎట్లంటే భూమాత బిడ్డలు. అంటే పొలం పండించే బిడ్డలు. మనకి పల్లెల దగ్గర పెరిగిన ఐడియా ఉంటది ఈ మాట. వాళ్ళ చేతులకు ఇచ్చుకుంటా పోతే వాళ్ళు కాపాడుతారు. ఆ పొలం చుట్టుపక్కల వేస్తారు. బాగా చూసుకుంటారు. వాళ్ళ బిడ్డని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు అన్నట్లు ఆయన పల్లెలకి వాళ్ళ వెహికల్‌లో ఎప్పుడూ 70 మొక్కలు రెడీగా ఉంటాయి. మొన్న మేము ఇక్కడ పెనక్చర్లకెళ్ళాం. ఇంకా త్రివేణి మేడం తీసుకెళ్లారు. ఆ రోజు చెట్టు నాటాల వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఊరు అది పెనక్చర్ల. త్రివేణి మేడం పుట్టినిల్లు. మా సార్ హైవేకొచ్చి మా ఆయన్ని నన్ను ఎక్కించుకున్నారు. మేము ముందు ఎక్కి వెళ్ళిపోయినాం. ఆ ఊరు దిగినాక ఇద్దామంటే యాడున్నాయి సార్ పైన కూడా లేవు చెట్లు అంటే నీకేం తల్లి నువ్వు దిగు అని చెప్పి సీట్ల కింద అంతా పెట్టాడిందు. నాకు ఆశ్చర్యమైంది 50 చెట్లు ఉన్నాయి. నాకు నవ్వొస్తుంది. సారంటే తల్లి నువ్వు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నావు తల్లి ఇట్లా ఎన్నో చేశామని చెప్తాడు సార్ అసలు. ఇంట్లో 10 మంది వాళ్ళ ఊరు చిన్న చిన్న చదువు అంటే వాళ్ళ ఊర్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి చదువు తెప్పిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో కింద చదువుకునే పిల్లల కోసమే పెట్టేశాడు. నిజంగా అంటే ఇట్లాంటి వాళ్ళని చూడడం రేర్ చూస్తూ ఉండాలంతే. మనం నేర్చుకుంటూ ఉండాలి. మన వంతు మనం సాయం చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ హనుమంత్ అన్న. ప్రోగ్రామ్ ఇది. అక్క ఇంకొక విషయం చెప్పండి. సార్కి ఏదన్నా అంటే ఇప్పుడు మేబీ ఇక్కడ స్ట్రక్ అయిండొచ్చు సార్, ఎందుకంటే మాటకి లెఫ్ట్ అవుతున్నారు వస్తున్నారు. సో మీరు చెప్పండి, అనంతపూర్లో ఒకవేళ సార్ని కలవాలన్నా వాళ్ళ ఇంటికి రావాలన్నా ఆ పిరమిడ్ ని చూడాలని చెప్పినా కూడా అడ్రస్ ఒక్కసారి చెప్పండి. ఇక్కడ అందరు కూడా వింటున్నారు. ఫ్యూచర్ లో యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అడ్రస్ తెలుస్తుంది కదా, అందుకొరకు అడుగుతున్నా. అనంతపురంలో అడ్రస్ చెప్తా చూడు. హలో ఇందు చెప్పండి మేడం. చెప్పండి. అడ్రస్ అంటే అనంతపూరు ఓల్డ్ టౌన్ గుత్తి రోడ్డు శ్రీ 7 కన్వెన్షన్ హాల్ ఫంక్షన్ హాల్ 4 అడుగులు వేస్తే హనుమాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని మెయిన్ బోర్డు ఉంటది. మెయిన్ రోడ్డుకి ATP రోడ్డు బోర్డు ఉంటుంది. లోపలికి వెళ్ళడం అంతే. అంతే. ఓకే సూపర్. శ్రీ 7 ఫంక్షన్ హాల్ మెయిన్ గుత్తి రోడ్డు. మనం కర్నూలు నుంచి వస్తే అక్కడ మనకి ఎంట్రన్స్ లో హనుమాన్ స్టాచ్యూ వచ్చే కాడ దిగినా కూడా చాలా దగ్గర అవుతుంది సార్ వాళ్ళు. కర్నూలు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇటు సైడ్ వచ్చే వాళ్ళకి దగ్గర అవుతుంది. ఓకే డన్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే. ఇక్కడ మీకు వేలకు వేల ధన్యవాదాలు మేడం. హనుమాన్ సార్కి మీకు వేలకు వేల ధన్యవాదాలు. ఎందుకు మేడం నేను చెప్పాలి, మీరు చెప్పారు కదా చేయమా. మీరు ఇచ్చారు నాకు అవకాశం, అంటే సార్తో మాట్లాడించడం, మన ఛానల్ ద్వారా సార్తో మాట్లాడించాలి చేయాలనేది మీరు నాకు చెప్పారు. సో మంచి విషయం అయినప్పుడు ఏదైనా సరే మనం పాటించాలి మరి.
ఉమా మేడం చెప్పినందుకు ఉమా మేడం మరొకసారి ధన్యవాదాలు. కాదక్కంత మనం మనం మా ఇత్తను మాట్లాడాను తల్లి విజయవాడ అతని. నమస్తే 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 బాగున్నావా? మేడం నమస్తే సార్. అద్భుతం సార్, పొడుము తల్లి అద్భుతం. తల్లి మీ దయ. చదువు రాదని ఏదో భ్రమతో ఉన్నావు కానీ మేము చదువు వచ్చి ఏం చేసినాం? ఇంత అమ్మయ్యా. వంటలు చేసి కుండలు కడిగేటోళ్ళమే. లాస్ట్ లో ఇది సెల్ లాగనే నువ్వు అయిపోతుంది. చేసే ఇది విశ్వానికి ఎంతో 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 అద్భుతం. చాలా మానవజన్మ వండర్ఫుల్ గా తీసుకున్నాము. చెప్పారు. ఇందు మానవ మేడం జన్మ ఎంత మందికో తీసుకున్నాక సహకరించినందుకు ఇందు మేడంకి ధన్యవాదాలు. ఇందు మేడంకి అయితే చాలా ధన్యవాదాలు. చాలా మానవ జన్మ చాలా తీసుకున్నాక ధన్యవాదాలు. మక్కలు నాటాలత్త. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా నేను కర్నూలులో కూడా నాటించేటట్టు దాన్ని చేసేటట్టు ప్లాన్ చేస్తాను సార్. తప్పకుండా మీరు చేస్తాను. నాటుతామంటే మక్కలు ఆటకే పంపిస్తాము, లేదంటే ఆడే నర్సరీ సార్ వాళ్ళు ఉన్నారు, మనకు వచ్చేట చేస్తాను. తప్పకుండా సార్, తప్పకుండా. అక్క ఇందు మేడం, సతీష్ సార్ వచ్చారు చెప్పండి. చూడండి. సతీష్ సార్ వచ్చారు, మాట్లాడు. అవునవును, చూసాను ఇందాక అదే మాట్లాడబోతే కుమారి అమ్మ మాట్లాడారు, అందుకని ఊరికైపోయాను. Yes. కాదు ఇందు హాయ్ మేడం. సార్, నమస్తే. నమస్తే మేడం, నమస్తే. ఈ గ్రూప్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ధ్యానికి ఆత్మస్వరూపాలు. మరి హనుమంత్ సారు ఈ జన్మలో ఒక డిసీజ్ వల్ల ధ్యానంలోకి వచ్చారు, కానీ ఆల్రెడీ అయి ఉన్నటువంటి మాస్టర్ గతంలోనే. అతను ఎందుకంటే వృక్షో రక్షిత రక్షిత అన్నారు. మనకు 40 సంవత్సరాల క్రితం మనకు ప్రాణశక్తి అనేది ఒక 40% లభించేది. అంటే ఇది వరల్డ్ వైజ్ గా సైన్స్ ఎక్స్పెరిమెంట్ పరిశోధన చేసినటువంటి సమాచారం. ఇది ఒక ఈనాడు దినపత్రికలు వచ్చింది 40 ఏళ్ల కింద. 40% అంటే ఇప్పుడు భూమి మీద చెట్లు నరికివేయబడ్డవి, పొల్యూషన్ పెరిగింది, ఫ్యాక్టరీస్, రాసాయనిక ఎరువుల వాడకం వల్ల ప్రాణశక్తి అనేది తగ్గింది, కానీ పెరగలేదు. పాపులేషన్ పెరిగింది. మనుషుల యొక్క బుద్ధులు కూడా మారినవి, అంటే స్వచ్ఛంగా లేవు. అయితే ఈ పేరు హనుమంత్ అనేది పేరైతే ఉందో, అంటే వాయుపుత్రుడు, అంటే ప్రాణశక్తి. అంటే చెట్లు మనకు ప్రాణశక్తిని ఇస్తాయి. అవును సార్. మనకు భూమి సమతుల్యం కావాలంటే, ప్రకృతి సమతుల్యం కావాలంటే చెట్లు ప్రధానం. మరి మేఘాలకు చెట్లు ప్రధానము, చెట్లకు మేఘాలు ప్రధానము. మనకు నీరు ప్రధానము, మనకు చెట్టు ప్రధానం. మనం ఇచ్చే డైఆక్సైడ్ చెట్లకు ప్రధానము, చెట్లకు నీరు ప్రధానము, నీరు మనకు ప్రధానం. అంటే సర్కిల్, అంటే సమతుల్యం, బ్యాలెన్సింగ్. మరి ఇప్పుడు మనకు 41 రోజు అహింసాయుత ధ్యాన యజ్ఞం అని చెప్పేసి రాట్ల జగపతి రాజు గారు వాళ్ళ బృందం మన ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. మన గ్రామాలకు వచ్చి, ఇంటింటికి వచ్చి వాళ్ళు అహింస గురించి మాట్లాడబోతున్న కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంటే ఇదెల్లా నేర్పిస్తుంది, ఎవరి ద్వారా ఏం చేయించాలో చేస్తుంది. మరి అయితే ఇక్కడ హనుమంత్ గారు వాక్శుద్ధి జరిగింది, శరీర శుద్ధి జరిగింది ఆల్రెడీ. మాటే మంతం అవుతుంది, అంటే కరెక్ట్ అయింది. మాట కరెక్ట్ కావడం వల్ల యూనివర్స్ ఎనర్జీ అయితే ఉందో, ఏ ఎనర్జీ ద్వారా యూనివర్స్ నడుస్తుందో ఆ ఎనర్జీతో కనెక్ట్ కావడం వల్ల వ్యక్తులు వాళ్ళ సమస్యకు అనుగుణంగా సొల్యూషన్ ఇచ్చేస్తారు. నోటి నుంచి ఒక మంత్రంలా పనిచేస్తుంది, ఒక మందులా పనిచేస్తుంది. ఆ మాటలు అనేది ఒక సేద తీరుతుంది. స్థితిలో ఉన్నారు హనుమంత్ గారు. మనం ఎక్కువ సమయంలోనే అంత, అంటే పూర్వజన్మ సుకృతం ఇది, ఈ జన్మది కాదు. ఏదో సార్ గురువుల దయ, మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు సార్, అంతే సార్. మనదేం లేదు సార్. అదేం లేదు, మళ్ళీ మమ్మల్ని కలిపి సార్. మీ పెద్దల ఆశీర్వాదాలు ఉండాల్సిందే సార్. యూనివర్స్ అంతే, ఇక్కడ పెద్దలు ఆయన గురువులు. ఇప్పుడు గురువు కాళ్ళని పట్టుకుంటే ఏం రాదు సార్, గురువు పదాలని పట్టుకోవాలి సార్ మనము. అదే సార్ చేసేది. ఇప్పుడు కాళ్ళని పట్టుకుంటే ఏం రాదు కదా, గురువు ఎంతసేపు ఉన్నాడు కదా మన దగ్గర. ఆయన చెప్పిన వాకుని పట్టుకున్నామంటే మనము వాళ్ళకి మనం ఇది చేసిన వాళ్ళం అవుతాం, గురుదక్షిణగా అదే అనుకోవాలి. ఇంకా కొన్నిసార్లు నమస్తే నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. అవును సార్. అదే సార్, ఎక్కడన్నా కానీ కొంచెం చెట్లు కొట్టేస్తా అంటే కానీ సార్ ఏం చేస్తామంటే సార్, ఆడ చుట్టూ కొంచెం ఒక 4-5 పిల్లలు పెట్టి కొంచెం గోడాకు అట్లా కట్టేసి ఇటుక పిల్లలతో అరుగు, ఆడ ఒక చిన్నది ఏందన్నా నాగలిగ్రం అట్లా పెట్టినంటే చెట్లను కొట్టేకుండా పూజిస్తుంటారు సార్. అది కానీ చేయాల్సిందే కదా సార్ మనము.
సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాం. కలిసినాం సార్, నీతో కర్నూలులో కలిసినాను. అవునవును. కేర్ సెంటర్లో అవును సార్, గుర్తుపెట్టినారు. ప్రసాద్ సారు అందరూ పిలుచుకొచ్చింటారు. అవును సార్, అవును సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. బాగా చెప్పారు చాలా ఈరోజు. చాలా సార్, బాగా చెప్పేది ఏముంది సార్, మన కష్టాలు అందరితో పాలు పంచుకున్నాం సార్, మీలాంటి పెద్దలతోన. అంతే సార్, కరెక్ట్. అవును సార్. సార్ ఇప్పుడు మాట్లాడిన సార్ దే ఊరు? ఆయనదే నాకు తెలుసు, హిందూ మేడం తెలుసు. సార్ ఒక్క నిమిషం సార్. సార్ మందే ఊరు సార్? నా పేరు సతీష్ కుమార్, మహబూబ్నగర్ లో ఉంటాను. బాబా మా ఊరు దగ్గరకు వచ్చింది సార్ ఈ పొద్దు. 24 సంవత్సరాలుగా ఉన్నాం ఈ PSSM లో. అయ్యా. అయితే మీరు ప్రాపంచిక విద్యకు ఆధ్యాత్మిక విద్యకు సంబంధం లేదు. ఈ సార్. ఆధ్యాత్మిక అనేది ఎన్నో జన్మ పరంపరల నుంచి జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది, తక్కువ ఏది లేదు, ఒరిగేది లేదు. అవును ఆ సార్. స్థితి చాలా ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం వచ్చేస్తుంది. అవును సార్. ఎందుకంటే తయారై ఉన్నారు కాబట్టి. ఇక్కడ గ్రూప్ లో పాల్గొన్న వాళ్ళు రీచ్ కాలేని జ్ఞానం మీరు రీచ్ కాగలుగుతారు, ఎందుకంటే మీరు హాస్టల్ వరకు కనెక్ట్ అయింది కాబట్టి. మీరు ఏం లేదు సార్, తిరుగుతా ఉంటాను సార్, చేస్తా ఉంటాము. మీరు మాట్లాడరు, మీరు ఒక వాహకంగా పనిచేస్తారు అంతే. మీరు అంతే. విశ్వం ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలకు అనుగుణంగా విశ్వం స్పందించి మీ ద్వారా పలికించబడుతుంది. వాక్కు కావాలి. ఇక్కడ అంతే దేవుడు సార్. ఒక శక్తి అంతే, ఆ శక్తికి శరీరం కావాలి అంతే మాట్లాడాలంటే. సార్. మరి మీరు మొన్న శుద్ధంగా సార్ మన వేరే అన్నారు కదా. తిరువేనక్క ఉంది కదా సార్, ఇందాక మాట్లాడిందా మా అక్క తిరువేనక్క. ఉమ్, త్రివేణక్క సార్, త్రివేణక్క నేను ఒక విలేజ్ కి పోయినాం సార్ మొన్న, ఒక 4 నెలల కింద. ఉమ్, వాళ్ళకి వచ్చి 7 నెలలు ప్రెగ్నెంట్, ఇక 6 ఏళ్ళకి సంతానం. డాక్టర్లు ఏం చెప్పినారంట, కడుపులో బేబీ ఉంది, హార్ట్ హార్ట్ ఇంప్రూవ్మెంట్ లేదు, సిజరింగ్ చేసి తీసేయమని చెప్పినారు సార్. హలో, చెప్పండి చెప్పండి. హార్ట్ ఇంప్రూవ్మెంట్ లేదు, సిజరింగ్ చేసి తీసేద్దాం బేబీని అని చెప్పినారు సార్. ఉమ్, శనివారం రోజు పోయినారు, నేను తిరిగినాక ఆదివారం రోజు క్లాస్కి వెళ్ళినాం మా ఊరికి. ఉమ్, పోయి క్లాస్ అంతా అయిపోయింది, ఇన్నారు పాపము. ఇన్ని వాళ్ళు పిరమిడ్ కట్టించినారు సార్, పాపము బాగా కష్టపడి చేసినారు, భార్య భర్త టీచర్లు. వచ్చేసారి ఇలా బేబీ ఉందంట, బేబీ హార్ట్ ఇంప్రూవ్మెంట్ లేదంట, తీసేయమన్నారు సార్. అంటే అమ్మ లేదు పోమ్మ, నీకు కొడుకు పుడతాడు, హాస్పిటల్కే పోద్దని మీరు అని చెప్పినాం సార్ గురువు గారిని అడిగి. ఇప్పుడు ఆయనకి కొడుకు పుట్టినాడు సార్, సదానంద గురువు ఎట్లుంటే అట్లా ఉన్నాడు సార్ ఆ పిల్లోడు. గ్రేట్. అలా జరుగుతుంది ఏదో సార్, మిరాకిల్స్ సార్, గురువు గారి దయ అంతే. ఒక విషయం, ఇప్పుడు Thank you, మీరు sir. మీ దగ్గరికి వస్తే మీరు ఇది చెప్తున్నారు వచ్చిన వాళ్ళకు. ఇప్పుడు గ్రూప్ లో ఆల్రెడీ అంటున్నారు, అందరిని చెప్తున్నాను, అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు పేషెంట్ కానీ ఒక సమస్యలు ఉన్న వ్యక్తి వస్తే మీరు ఏ విధంగా చెప్తారు వాళ్ళకు. గ్రూప్ లో ఉన్న వాళ్ళు కూడా అందరు కళ్ళు మూసుకుంటారు, మీరు చెప్పండి. అందరూ కొంతమంది ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళకు ఉన్న సమస్యలు తొలగిపోవచ్చు, ఎందుకు అనిపిస్తుంది. ఓకే మాస్టర్స్, అందరు కళ్ళు మూసుకోండి, సార్ చెప్పేది వినండి. చెప్పండి అన్నమాట. జై హో సదానంద గురు, జై హో సదానంద గురు, జై హో సదానంద గురు, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే సార్. లాస్ట్ అన్నది ఏంది? ఓం నమ శివాయ. ఏదో ఊదారు గాలి సార్, అంతే సార్. అంటే మీరు వాయిపోతారు కదా ఊదిను. సార్ మీరు ఆల్రెడీ వాయిపోతుంది. మీరు ఆ ప్రాణశక్తిని తెలపడం కోసమే ఒక శరీరధారిగా ధరించి మీరు తెలుపుతున్నారు. అద్భుతం ఇది. మీ సేవ అద్భుతం. ఫస్ట్ థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా సార్. సేవే పనిముట్టు అన్నారు అంటే మనం దైవాన్ని చేరుకోవడానికి దైవం ఇష్టమైనటువంటి పని ఏదంటే సేవ. ఆ సేవ అనేది వ్యక్తులకు సంబంధించింది కాదు, మీరు ప్రకృతి సంబంధించినటువంటి విశ్వానికి సంబంధించిన యాదన్న ఊరికి పోతే ఆవులు ఇవన్నీ ఎక్కువ వస్తాయి సార్, పట్టుకొని వస్తుంటారు సార్. అంటే ఫస్ట్ లో ఏమైందంటే ఒతూరు ఏరియా వాళ్ళ ఆవుకు బాగాలేస్తామంటే కొంచెం మనసులో నుంచి ఏమొచ్చిందంటే నవ్వు వచ్చింది. ఒక 2 నిమిషాలు కన్ను మూసుకుంటేనే సదానంద గురు ప్రతి ఒక్క దాంట్లో నేనే ఉన్నానని చెప్పినాడు సార్. సార్ అది ఏదో సార్, భగవంతుడు ఆయన సదానంద గురువు పత్రి సార్ ఇచ్చిండే దాన్ని మనం సవ్యంగా చేసుకుంటూ ఒకరికి ఇబ్బంది లేకుండా. ఎవరన్నా శరీరం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటుంది సార్. ఒకప్పట్లో మేము అదే శరీరం బాగలేకనే కదా సార్, నేను 3 ఏళ్ళ పిల్లలనే ముట్టుకోలే కదా సార్, 3-4 ఏళ్ళు. ఎవరన్నా రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి శరీరం అంతా పుచ్చిపోయి స్కిన్ అలర్జీ ఉంటది కదా సార్, అలాగే ముట్టుకొని
మీకేం కాదు, బాగా అవుతుంది, ధ్యానం చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ శాకాహారులుగా అయితేనే ఇవి బాగా అయిపోతాయంటాం, చెప్తాంటాం సార్ గురువులను అడిగి. మెయిన్ అవును ఇంపార్టెంట్ శాకాహారులు కావాలా సార్. అవును శాకాహారులు కావాలా. నువ్వు ధ్యానం చేస్తావా చేయవా అది మళ్ళీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వు ఫస్ట్ శాకాహారిగా అయినావంటే ఆటోమేటిక్ గా నువ్వే కళ్ళు మూసుకొని కూర్చుంటావు సార్. అవును ఆ మార్పు అనేది వచ్చేస్తుంది సార్ మనిషిలోన. అవునవును అవును సార్. అలాగని లేదు సార్ మేము అంత బిరిగా మానుకోలేము అది ఇది అని అంటే, నొప్పులు తగ్గలేదంటే, అవునమ్మా అది ఎన్నో జన్మలు కర్మ చేసింటేనే కదా ఇట్లా కాయలాలు వచ్చేది మనకి. మానవ జన్మ తీసుకోవాలంటే మంచి పుణ్యం వస్తేనే మానవ జన్మ తీసుకుంటావు. అది కర్మ చేసింటది కాబట్టి కోడి జన్మ ఏందోటి తీసుకుంటుంది. దాన్ని అర్ధాంతంగా మధ్యలో కోసుకొని తింటావు. దాని కర్మలు ఎవరు స్వీకరించాలా? తిన్నోళ్ళం మనమే స్వీకరించాల్సింది దాని కర్మలు. అంతే అది అని చెప్పుకుంటూ చేసుకుంటూ పల్లెలు తిరుక్కుంటూ పోతుంటాం సార్, అంతే. అవునవును ఏమంటే పిల్లోళ్ళు, నా భార్య, బిజినెస్ పరంగా కానీ ఏ ఇబ్బంది లేదు సార్. బండ్లన్నీ బాగా తిరుగుతున్నాయి, వ్యాపారం వృద్ధి బాగా జరుగుతుంది. మాదొకటి సార్, నాకు 3 వెహికల్స్ ఉన్నాయి. 2 వెహికల్స్ సంపాదించేదంతా నా సంసారానికి, బ్యాంక్ కంతులకి ఇట్లా పెట్టుకుంటాము. ఒక బండి సంపాదించేదంతా ఇట్లా తిరిగేదానికి పెట్టుకుంటాంటాం సార్. ఒక నెలకు వచ్చి నాకు 60,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు వస్తుండే సార్. అప్పుడు ఆరోగ్యం బాగాలేని పేషెంట్ ని ఇప్పుడు ఆరోగ్యం బాగుండే పేషెంట్ అనుకుంటాం సార్. ఏంటికంటే ఆ డబ్బులు ఈ పొద్దుడికి కానీ 3 ఏళ్ళు అయింది సార్ ధ్యానంలోకి వచ్చి. నాకు హాస్పిటల్ ఖర్చు ఎంత వస్తానో నెల ఆ డబ్బులన్నీ తీసి పెట్టుకొని ఇట్లా ఖర్చులు పెట్టుకుంటాంటాం సార్, ఎక్కడ తిరిగేకి, మక్కలకి ఇట్లా సార్. గ్రేట్ గొప్ప విషయం. అవును సార్. మనము ఈ పొద్దు మనలో అహము గర్వం వచ్చింది అనుకో ఎక్కడ పోయిండవు. మనకి బాగా అండి దారిలోనే ఉంటాయి, ఇంకా ఎక్కడ ఏం పూర్తి ఏం పోయిండవు, అవి మధ్యలో ఉంటాయి. మనలో అహం వచ్చిందంటే మనకి తిరిగి వచ్చేస్తాయి మళ్ళీ, అంతే. అవును అంతే సార్. ఈ శరీరం ఉన్నంతసేపు సేవ చేసుకుంటూ పోతాంటాం సార్, అంతే. 10 మంది 10 రకాలుగా అంటుంటారు. పొగడతలకి పొగిడిపోయేది ఉండదు, విమర్శలకి కుంగిపోయేది ఉండదు సార్. ఇప్పుడు తిట్టినావే అనుకో, ఎవరు తిట్టినావు? శరీరాన్ని తిట్టినావు కానిలే అంటాము. పొగిడినావు అనుకో, ఎన్ని రోజులు శరీరాన్ని పొగిడినావు, ఆ పూటకు ఆ పూటే సార్. స్టేజ్ మీద ఉన్నప్పుడు సెలవు కప్పనని చెప్పి దాని ఆలోచనలో ఉంటాం సార్. స్టేజ్ మెట్టుకు దిగినాక అయిపోయి సార్ దాన్ని మర్చిపోతాం సార్. ఏమైపోతుందంటే సార్, ఇప్పుడు ఎక్కువ పొగడతలకు కానీ మనం బానిస అయిపోయినాం అనుకో, ఇప్పుడు నువ్వే ఉండవు, నీ నంబర్ తీసుకొని ఫోన్ చేస్తారు రేపు పొద్దున, బాగా చెప్పినావు అని మనతో క్లాస్ అంటావు. రేపు ఏదో నీ ఆనందంతో చెప్తావు, మన్నాడు ఫోన్ చేస్తావు. ఒక 5-6 రోజులు చేస్తాను, 6 రోజులు బాగా చెప్పినావు అని మనతో అంటావు. 7వ రోజు నీది ఏదో సమస్య గురించి చెప్పలేవు, నువ్వు నన్ను పొగలేవు. అప్పుడు ఏమైపోతుంది, ఏం సార్ నన్ను పొగలేదు ఈ పొద్దు ఒక తాగుబోతులోని కంటే బతుకు హీనంగా అయిపోతుంది సార్. అందుకని అన్ని దానికి దూరంగా ఉంటాను సార్. అవునవును కరెక్టా కదా సార్? మీరు సోహం పట్టుకున్నారు, అహం పోయింది. అంతే సార్. అహం చెప్తుంది కదా సార్ బ్రహ్మ చేరిక అయ్యేది. హనుమంతన్న కనిపించట్లేదు, లైట్ లో లేడు, లైటింగ్ పడట్లేదు హనుమంతన్న. అమ్మా లేదు లైట్ ఏం కనపట్లేదు సార్. సతీష్ సార్, సారు ఆ చెవులో ఊదేది ఒకసారి నేను ఊదించుకున్నాను సార్, కడుపులో వరకు పోతుంది సార్ ఆ గాలి. అది ఎలా అంటే ఒకరికి ఇద్దరికి కాదు సార్, అక్కడ 800-1000 మంది ఉన్నా ఊదుతాడు సార్. అది ఆయనలోకి మాస్టర్ ఎంటర్ అయితే గానీ ఎవరు చేయలేరు సార్. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. కంటిన్యూ సార్ అలాగే ఊదుతాడనమాట. అక్కడ ఎంతమంది మన కర్నూలులో కూడా ఎంతమందో వచ్చారంట, 400-300 మెంబర్స్ ఊదాడంట సార్. ఒక విషయం ఏంటంటే, నేను ఇంత ముందుకు మేడంతో మాట్లాడినప్పుడు ఇట్లా జూమ్ ఉంది, ఇట్లా వస్తున్నా అని చెప్పాడు క్లాసు. కానీ తెలియదు నాకు ఎవరు అనేది, ఇలా రకమైన ఎనర్జీ ఉంటది మాస్టర్ అని కూడా తెలియదు. కానీ నన్ను కనెక్ట్ చేయించింది. కనెక్ట్ చేసి నేను జరిగింది. జస్ట్ ఓకే వింటుంటేనే నాకు ఇక్కడ మొత్తం లోపల చేంజెస్ జరుగుతుంది బాడీలో. వింటుంటే మరి ప్రత్యక్షం కలిసి ఎట్లా ఉంటది? అదే కదా సార్, అదే సార్, నేను మీరు జాయిన్ అయితేనే ముందు మాట్లాడమనండి సార్ అని ఇందుకు నేను ఫోన్ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మనకు గాలి కావాలంటే ప్రకృతిలోకి వెళ్ళాలి. మనకు ఒక ప్రశాంతత అంటే మనం గుళ్ళాలకు వెళ్తాం జనరల్ గా. మనకి ఇప్పుడు మెడిటేషన్ అప్పుడు ధ్యానం చేస్తా ఉన్నాం, ధ్యాన మందిరాలకు వెళ్తాం. అట్లా ఈ ఏ ఎనర్జీతో పనిచేస్తుందో ఆ ఎనర్జీతో అనుసంధానమై ఉన్నాడు సారు. ఆ ఎనర్జీ వచ్చేస్తాను వాక్ అంటే చాలు, అంతే. ఇప్పుడు మీరు అందరు సైలెంట్ ఉండండి, సారీ చెప్తాడంటే నా బాడీలో నరాలన్నీ ఇదేనే సార్. అదే నాకు ఆల్రెడీ ముందే క్యాచ్ అయ్యే నేను చెప్పించాను అందరి కోసం, మీరు అడగలేరు అని చెప్పి నేనే అడిగించాను.
థ్యాంక్ యూ సార్. నేను అడగాలని కాదు సార్, మీరు చెప్తుంది మేలైంది అంటున్నా. కష్టం కాదు, మీరని కాదు, మీరు కొంతమంది మాట్లాడని వాళ్ళు ఉన్నారు గ్రూప్ లో, వాళ్ళకు ఉండొచ్చు అది. నాకు తెలుసు సార్, ఆ సార్ తెలుసు, మా ఇంటికి కూడా వచ్చాడు విజయవాడకి. యూట్యూబ్ లో ఎంతో మంది లైవ్ చేస్తారు తర్వాత అవును, అవుతే అందరికి వస్తుంది కదా. వాయుపుత్రుడు అన్నారు కదా, ఎవరి కర్మ విమోచనం చేయడానికి సిద్ధంగా ఉందో వారు మాత్రం వింటారు ఇది. ముందు రావటమే మీరు వాయుపుత్రుడు అన్నారు సార్ని. మరి అయింది ఆల్రెడీ, అందుకే అందరికి ఆక్సిజన్ అందించారు. బూస్ట్ అప్ చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. ఇంత రాత్రి అయినా కూడా మీరు అందరూ కూడా ఇంతసేపు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు సార్, నాకు ఇంత మంచి అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి ధన్యవాదాలు సార్ అందరికీను. చాలా మంది స్థలాలు ఇచ్చినారు సార్, ఇక్కడ 70 సెంట్లు 50 సెంట్లు అట్లా ఇచ్చినారు సార్ పిరమిడ్లకు గానీ. అన్ని ఆల్ఓకే ఇప్పుడు రెడీ అయిపోయినాయి సార్. ఇంకోటి కానీ ఇప్పుడు పిరమిడ్ అంతా కట్టాలని 50 సెంట్లు స్థలం ఇచ్చినారు సార్. దాంట్లో జేసీబీలు పెట్టి అంతా క్లీన్ చేయించినా కొంచెం సిటీకి బయట ఉందన్నమాట. కరెంట్కి వచ్చి 3,60,000 అడిగినారు సార్ వాళ్ళు, కరెంట్ ఫోన్లకి డీపీకి. ఇంత అమౌంట్ యాడ్ ఉంది సార్, మేము చేసేది ఫ్రీ సర్వీస్, ఏదో 10,000 20,000 30,000 అవుతుంది అనుకుంటే లేదు సార్ అన్నారు. ఆయన కరెంట్ ఏఈ సార్, ఏఈకి వచ్చి 18 ఏళ్ల కొడుకు శరీరం వదిలేసినాడు ఆరోగ్యపరంగా బాలేక విజయవాడలో. మళ్ళా ఆయనకు పిల్లోళ్ళు అయ్యి గట్లా 2 ఏళ్ల కింద ఆపరేషన్ చేసి, అంటే ఇప్పుడు 20 ఏళ్ళు అయింది సార్ ఆయనకు సంతానం లేక. ఆడ కరెంట్ అడిగేపోయినాం, నా జతలో వచ్చిన వాళ్ళు అన్నారు, ఆ స్వామి ఇట్లా ధ్యానం చేపిస్తాడు, చాలా ధ్యానము శాకారులు అయితే పిల్లోళ్ళు అయితే అంతా మీకు ఉతురుపై అడిగిరాపంటే వచ్చినాడు సార్. వస్తే ఎవరికన్నా కానీ ఇంట్లో ఖర్జూరం పనులు అట్లాంటివి ఉంటాయి సార్, పిరమిడ్ లో పెట్టింటాము, ఆ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అనమాట పిరమిడ్ లో పెడితే అని. ఆయన వచ్చినాడు, ఇట్లా కరెంట్ వేయని మాట్లాడేదంటే, ఏం సార్ అంటే ఇట్లా నాకు కొడుకు చనిపోయి 18 ఏళ్ళు అయింది, ఇట్లా ఆపరేషన్ చేసిన పిల్లోళ్ళు కారు అన్నారు. పటన ఏముంది భగవంతుడు ఏదో సదానంద గురు పత్రి సార్ పుణ్యాన్ని అవుతారేమో పట్టి ఖర్జూరం పని లీపు అని ఇచ్చి పంపించినాం సార్, గురువు గారి పేరు చెప్పి. ఆయనకు వచ్చి ఇప్పుడు 7 నెలలు ప్రెగ్నెంట్ అనమాట. మొత్తం కరెంట్ లైన్ ఇచ్చేసినాడు, కరెంట్ ఫోన్లు బిగించేసినాడు, డీపీ బిగించినాడు, లైట్లు వెలిగించి ఫోన్ చేసినాడు, స్వామి అంతా కరెంట్ అంతా రెడీ అయిపోయింది, మీరు పిరమిడ్ కట్టుకోవాలి స్వామి అని. అలా చూడండి, 20 ఏళ్ళకి సంతానం అంటే గురువులు దయ కదా. మీరు నిస్వార్థంగా చేస్తున్నారన్న హనుమంతన్న, అక్క కాబట్టి నువ్వు విశ్వం కూడా మీకు సహకరిస్తాంది. అక్క నువ్వు వచ్చినావక్క? వచ్చినానన్నా, ఇందా అన్నితా మీరు చెప్పినది బాగా చెప్పినారు. ఇప్పుడు ఆ సార్ అన్నట్టు సార్ హనుమంత్ సారు అంత మందికి గాలి ఊపుతాడు కదా, ఇంత కూడా అలసిపోడు సార్. ఎంత మంది సుమారు దాదాపుగా 500 మంది 800 మంది అట్లా వస్తారు ప్రతి మంగళవారము. అందరికి చెవుల్లో గాలి ఊపుతాడు, కానీ ఇంత కూడా అలసిపోరు. అంటే ఆ సదానంద యోగి సాక్షాత్ ఆయన ద్వారా అందరికి చేపిస్తున్నాడు అని ధ్యానులు కావాలా శాకారులు కావాలక్క, ఎంతమంది అవుతారన్నా. ఖచ్చితంగా అక్క, గురువుల మాట పట్టుకొని చదువుకుంటా పోదాం అక్క, అంతే. లేట్ అయిపోయిపోదు, 12 ఏమైందక్కో. థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపేట్ అయ్యి అందరు వారి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ హనుమంత్ సార్, మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సతీష్ సార్ మీరు కూడా జాయిన్ అయ్యి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయకుండా మనకు అస్సలు ఉండదు. ఎందుకంటే ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్తే.